చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం దేవుని ఎదురు చెప్తున్నాను. కొన్ని రోజులుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి తీసుకొచ్చిన వాక్య సందేశం. దేవుని కృప వల్ల మంచి ప్రసంగికుడిగా దేవుడు నన్ను 3 రాష్ట్రాల్లో వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో. అనుభవం చాలా ఉంది వాక్య సందేశాల మీద. అయినప్పటికీ నేను దేవుని మీద ఆధారపడకుండా వాక్యం సిద్ధపడి ఇక్కడికి వస్తే అది పాపం చేసినంత సమానం. ప్రతిసారి ఆధారపడాలి, ప్రతిరోజు ఆధారపడాలి. చాలామంది సేవకులు నాకు వచ్చు కదా అని కొన్నిసార్లు స్పాట్లోనే చెప్పడం, అది దేవుడు దుఃఖపడతారు. కాబట్టి ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి క్షణం ఆధారపడే మనసు దేవుడికి చాలా ఇష్టం. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి కొన్ని రోజులుగా ప్రభువా మరి ఈలప్రోలు ఊరికి, ఆ మీటింగ్కి ఏది అవసరం, ఆ ప్రజలకి, వినే వాళ్ళకి ఏంటి అవసరం, నాకేం తెలుసు, నీ మనిషిని, మీరు దేవుడు, మీరు మాట్లాడితే ఉపయోగం, మరి నేను ఒక మీ దాసుణ్ణి సిద్ధపరుస్తాను, నాకు చెప్పండి అన్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సబ్జెక్టు దేవుడు బయలుపరిచారు. వాక్యమైనదేవో వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించండి ప్రభువా. నీ నీచుణ్ణి సిలువ చాటున 100% మరుగు చేసి మీ మాట నా నోట ఉంచమని, మీ చిత్తంలో నన్ను నడిపించమని, మీ పాదాలు బట్టి అడుక్కుంటూ వేడుకుంటూ ఏసైనా మనుషున్నాం తండ్రి. నాకు ఒక ఆనవాయితీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ఊళ్ళో ఎక్కడ మీటింగ్ చెప్పినా వాక్యానికి ముందు మోకాళ్ళేసి తల ఉంచుకొని, నా కుటుంబ సభ్యులైన క్రైస్తవ కుటుంబం అయిన మీరందరూ కుటుంబ సభ్యులు, అయితే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకి అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి రిక్వెస్ట్ చేస్తున్న, వాక్యాన్ని శ్రద్ధగా వినండి, జీవితాలు బాగుపడిపోతాయి. దయచేసి శ్రద్ధగా వినండి, అశ్రద్ధగా వద్దు. మీకోసమే మోకాళ్ళేసే, దేవుడి కోసం కాదు. దేవునికే మహిమ కలుగును గాక. మన దీనత్వం, మన మంచితనం, మన భక్తి, మన ఆరాధన క్రియల్లో కనబడాలి. ప్రసంగంలో చెప్తే గొప్ప కాదు, ఖచ్చితంగా క్రియల్లో ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం జాగ్రత్తగా. 1-3. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియో, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు ఇస్తున్న సాక్ష్యం, నీ క్రియలు సూపరా, నీ కష్టం సూపరు, నీ సహనం సూపరు. అంతేకాకుండా నీవు దుష్టులను సహింపలేవనియు, ఒక సర్టిఫికేట్ కాదు, దేవుడు ఇస్తున్న సర్టిఫికేట్లు చాలా ఉన్నాయి. నీ సహనం సూపర్, నేను మెచ్చుకుంటున్నా దేవుడిగా. నీ క్రియలు సూపర్, నువ్వు అలసిపోలేదు, నువ్వు తప్పుడు బోధలకి నువ్వేమాత్రం తల వంచలేదు, చక్కగా పొగుడుతూ 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 అవునా 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 అంటే మెచ్చుకుంటున్నారు దేవుడు. ఒక వ్యక్తిని మెచ్చుకుంటున్నారు దేవుడు, ఒక్కొక్కటి క్లారిటీగా, ఏదో సూపర్ అంటలా, ఏంటేంటి సూపర్, ఏ విషయాల్లో సూపర్ అని మెచ్చుకొని 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 చివరిలో ఫినిషింగ్ ఇస్తున్నారు అక్కడ. అయినను ఇది లేకపోతే బాగుండేది. ఇవన్నీ చెప్పి నీ కష్టం సూపర్, నీ సహనం సూపర్, నీ భారం సూపర్, నీ యొక్క విశ్వాసం లేదంటే నువ్వు అలయలేదు సూపర్ అని చాలా చక్కగా మెచ్చుకొని చివరిలో అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొత్తం సూపర్ అన్నా బాగుండేది, మొత్తం చండాలం అన్నా బాగుండేది. సగం మెచ్చుకుంటున్నారు, సగమేమో లోపాలు చెప్తున్నారు. నీవు ఏ స్థితిలోంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసేస్తాను. చాలా సీరియస్ వార్నింగ్ అండి ఇది. దేవుడు మనకిచ్చే భయంకరమైన సీరియస్ వార్నింగ్ ఇది. చూడండి, మెచ్చుకున్నారు మెచ్చుకున్నారు మెచ్చుకున్నారు, అక్కడితో అయిపోలా. ఇవన్నీ సూపర్రా అమ్మా, సూపర్, నువ్వు దేవుడిగా చెప్తున్నా. చూడండి, ఇక్కడ మెచ్చుకుంటూ మెచ్చుకుంటూ వెళ్ళిపోయి దీపస్తంభం తొలగించేస్తా, పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. అది కూడా ఏదో చిన్న పనిష్మెంట్ కాదు, డైరెక్ట్గా దీపస్తంభాన్నే నేను తీసేస్తాను. దీపస్తంభం తీయడానికి ఇంకేంది, బతుకు ఏముంటుందండి? ఇక్కడ మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటున్నారు, మెచ్చుకొని లోపాన్ని చెప్తున్నారు. లోపం చెప్పి నువ్వేం చేయాలో తెలుసా, ఆ విషయంలో పర్టికులర్గా నేను ఏ విషయంలో చెప్పానో ఆ విషయంలో నువ్వు మారు మనస్సు పొందకపోతే
యాక్షన్ తీసుకుంటాను. వదిలే నిన్ను. నువ్వు త్వరగా మారు మనస్సు పొందకపోతే, నీవు అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి. చూడండి, తల్లిదండ్రులు కూడా వార్నింగ్ ఇస్తారు, అరే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఈసారి మార్కులు వచ్చినాయా సరి, లేకపోతే మెకానిక్ షాప్లో పడేస్తా నిన్ను. సేమ్ అలాగే ఇక్కడ కూడా వార్నింగ్ అన్నమాట. నువ్వు గనక మారు మనస్సు పొందితే సరే, లేకపోతే దీపస్తంభం తీసేస్తాను. ప్రకటన 2:12-13. పెర్గములో ఉన్న సంగపు దూతకి ఇలాగు రాయుము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. ఇక్కడ కూడా అండి మళ్ళీ కొంచెం అదే అధ్యాయంలో కొంచెం ముందుకెళ్తే వేరే సంఘం, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి పర్టికులర్గా ఎవరైతే ఈ గ్రూప్ సంబంధించి ఉన్నారో వాళ్ళతో దేవుడు చెప్తున్నారు, అరే సూపర్ అని, విశ్వాసం సూపర్, కొన్ని మంచి లక్షణాలు చెప్పి సూపర్ అని. మళ్ళీ ఇక్కడ కూడా అయినను 14వ వచనం, అయినను పైన అక్కడ మనం చూసాం 4వ వచనంలో అయినను, ఇక్కడ 14లో అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. కొన్ని ఫస్ట్ సంఘంలో దేవుడు ఒక తప్పు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అక్కడ జాగ్రత్త గమనించాలి. ముందుకెళ్లే కొద్దీ వేరే సంఘంతో చెప్తూ, ఈసారి ఎక్కువ తప్పులు ఉన్నాయి నీలో, వీళ్ళు వేరే వ్యక్తులు, వాళ్ళు వేరే వ్యక్తులు, నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయునట్లును, ఇజ్రాయిళ్లకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున చూడండి, కావున మారు మనస్సు పొందు. మళ్ళీ సేమ్, మారు మనస్సు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత. బాబోయ్ ఇది ఎవరికి? అన్యులకా? ఇది ఎవరికి? దేవునికి విరుద్ధంగా శత్రువులకా? దేవుని ప్రజలకు చెప్తున్నారు, దేవుని సేవకులకు చెప్తున్నారు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులకు చెప్తున్నారు. నా నోట నుంచి వచ్చే ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేదను. బాబోయ్, ఈ లోకంలో మనుషులు కత్తి తీస్తేనే మనం భరించలేం. గట్టిగా బలమైనోడు కత్తి తీసుకొస్తే ఇంకెంతే సంగతి పారిపోతాం. డైరెక్ట్గా భయంకరుడు కత్తి తీస్తారంట, ఖడ్గం తీసి నీతో యుద్ధం చేస్తా. ఎందుకు చేస్తా? నువ్వు మారు మనస్సు పొందకపోతే చేస్తా. నీలో లోపాన్ని చెప్తున్నా, ఇదిగో కొన్ని తప్పుదేలు ఉన్నాయి, మిగతా సూపరు. నేను అన్యాయస్తుని కాదు, నేను అంటే నీలో ఉన్న మంచిని చెప్తున్నా, నేను నీలో ఉన్న చెడును చెప్తున్నా. మంచి లక్షణాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా, మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా, అంత సూపర్. కానీ నీలో కొన్ని తప్పిదాలు ఉన్నాయి, అవి గ్రహించి వాటిని బట్టి నువ్వు దివారాత్రులు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే సరే, లేకపోతే ఖడ్గం, నా ఖడ్గంతో నేనేసేస్తా. అక్కడేమో దీపస్తంభం తొలగించేస్తానని వార్నింగ్ ఇచ్చారు, ఇక్కడేమో ఖడ్గంతో యుద్ధం చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అదే అధ్యాయంలో 18-19 తోయతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. మళ్ళీ సేమ్ మంచి లక్షణాలు వరుసగా. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవుడే మెచ్చుకుంటున్నారు, ఉబ్బి తబ్బిపోతున్నాడు ఆ వ్యక్తి. అయినను మళ్ళీ వచ్చేసింది, బాబోయ్ మళ్ళీ అయినను. నీ మీద తప్పు ఒకటి ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తిని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తిడుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది.
మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని ఇక్కడ గాని. చాలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. మారు మనస్సు పొందట్లేదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతురు. బహుశ్రమల పాలు చేసేస్తాను నేను, బహుశ్రమల పాలు చేసేస్తాను. దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. నేను ఒకే అధ్యాయంలో 3 సందర్భాలు చూపించా. 3 సందర్భాలు దేవుడు సంఘమైన మనతో మాట్లాడుతున్నారు, సంఘమైన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఫస్ట్, నువ్వులో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. ఆ తప్పు నువ్వు త్వరగా సరి చేసుకోకపోతే, నువ్వు మారు మనస్సు పొందకపోతే నీ దీపస్తంభం తొలగించేస్తా. రెండవదిగా అదే అధ్యాయంలో ముందుకెళ్తే ఇక్కడ కూడా సేమ్, కొన్ని మంచి చెప్పారు, కొన్ని విషయాల్లో మెచ్చుకున్నారు, కానీ నీ మీద కొన్ని తప్పిదాలు ఉన్నాయి, నీలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవి గనక త్వరగా సరి చేసుకోకపోతే గనక నీకు ఖడ్గం చేత యుద్ధం చేస్తా, చచ్చిపోతావు నా చేతిలో. మళ్ళీ ముందుకెళ్తే మళ్ళీ సేమ్, నీలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మొదటి క్రియల కంటే ఇప్పుడు క్రియలు ఇంకా బాగున్నాయి. నేనే మెచ్చుకుంటున్నా, నేనే ఇస్తున్నా సాక్ష్యం. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, నేను ఇస్తున్నా. కానీ నీలో కూడా ఒక తప్పిదం ఉంది, నీలో కూడా ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని త్వరగా నేనిచ్చిన సమయంలో మారు మనసు పొందితే సరి, లేకపోతే చంపి పారేస్తా. ఈరోజు దేవుణ్ణిలో 2 కోణాలు ఉంటాయి. దేవుణ్ణిలో ప్రేమ ఉంటుంది, దేవుణ్ణిలో కోపం ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు శపిస్తారు. దేవుడు గొప్ప చేస్తారు, తేడా వస్తే కిందకి దించేస్తారు. ఆ జ్ఞానం ఈరోజు తక్కువైపోతుంది క్రైస్తవ సమాజానికి. ఎంతసేపు కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు ఇదే తప్ప, అమ్మో దేవుడు కోపం వస్తే సేవకుడిని కాదు కదా, ఎవరిని విడిచిపెట్టరు. ఆదామునే విడిచిపెట్టలేదు, ఆయన స్వరూపంలో ఉన్న ఆదామునే తోసి పారేశారంతే. ఆయనకి ఇష్టమైన దావీదుని చెప్పులు లేకుండా కొండల మీదకి ఎక్కించారు. ఆయనకి ఇష్టమైన వ్యక్తుల్ని చుక్కలు చూపించేశారు. నేనెంత, నా బతుకెంత అనే భయం ఈ రోజుల్లో ఎంతమంది సేవకుల్లో, ఎంతమంది విశ్వాసుల్లో కనబడుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని బాధ, దేవుని కోపాన్ని అర్థం చేసుకుని మీకు చెప్పాలని ప్రయాసపడుతున్నాను. దయచేసి ఈ 3 సందర్భాలను బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతి సేవకుల్లో, ప్రతి విశ్వాసులో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. ఖచ్చితంగా పూర్తిగా చెడ్డ లక్షణాలు ఉండవు సేవకుల్లో, విశ్వాసుల్లో పూర్తిగా మంచి లక్షణాలు ఉండవు. కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వాక్య సందేశం, ఈ మూల వాక్యం ఏంటో తెలుసా? దీని టైటిల్ ఏంటో తెలుసా? మరలా మారు మనస్సు పొందితే, లేకపోతే మరలా మారు మనస్సు పొందకపోతే. నేను ఫస్ట్లో మారు మనసు పొందానండి. బాప్తిజం పొందకముందే భయంకరంగా కన్నీళ్లు కార్చాను, లోతైన పశ్చాత్తాపం నాకు ఉంది. ఓకే, మరి బాప్తిజం పొందిన తర్వాత పడిపోయావుగా. సేవకి సమర్పించుకున్నావు, 100 మంది సేవకులు నీ మీద నెత్తి మీద తల మీద ఆయిల్ పోసారు, అభిషేకించారు. ఓకే, సూపర్. నువ్వు తర్వాత పడిపోయావుగా సేవలో. అందరూ ఒకే దాంట్లో పడిపోరు. కొంతమంది డబ్బులో పడిపోతారు, కొంతమంది గర్వంలో పడిపోతారు, కొంతమంది స్వార్థంలో పడిపోతారు, కొంతమంది తిండికి పడిపోతారు, ఇంకా రకరకాలుగా. బైబిల్లో సేవకులు అందరూ ఒకే దాంట్లో పడిపోయారా? ఆదాము వేరే దాంట్లో పడిపోయాడు, కయ్యూను వేరే దాంట్లో పడిపోయాడు, దావీదు ఒక దాంట్లో పడిపోయాడు, సౌలు వేరే దాంట్లో పడిపోయాడు. రకరకాలుగా పడిపోయారు తప్ప అందరూ ఒకే పాపం చేయలేదు, అందరూ ఒకే తప్పు చేయలేదు, అందరికీ ఒకే పనిష్మెంట్ కూడా రాలా. పనిష్మెంట్లు, తప్పు మారిపోయింది బైబిల్లో, పనిష్మెంట్ కూడా మారిపోయింది. కాబట్టి దయచేసి ప్రియ దేవుని సంఘమా, ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనలో లోపాలు ఉన్నాయా, ఎన్ని లోపాలు ఉన్నాయి? ఆ గ్రహింపు సేవకులకి, విశ్వాసులకి
ఖచ్చితంగా రావాలండి, ఖచ్చితంగా. మార్క్సు వార్త 10వ అధ్యాయం 21. 21. యేసయ్య అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఆ, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అప్పుడు అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ ఇతరులు అంటోలేనండి, ఎక్కువ 99% గబగబా వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, రోడ్డు మీద మోకాలు వేసాడు, ప్రభువా ప్రభువా అంటున్నాడు. సూపర్. అప్పటిదాకా తన వ్యక్తిత్వం చూస్తే మతిపోద్ది. ఈ కోటీశ్వరుడు రోడ్డు మీదకి వచ్చాడేంటి, పరిగెత్తుకుంటూ వస్తున్నాడేంటి, మోకాలు వేసాడేంటి, ఇంత భయభక్తులా, ఎంత ప్రేమ, దేవుడు అంటే ఇంత గౌరవం అనిపిస్తుంది. అంతా బాగానే ఉంది. ముందుకెళ్ళిన తర్వాత అంత సూపర్ రా, సేమ్ ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు నీకు ఒకటి కొదువుగా ఉంది. చెప్పండి ప్రభా, చెప్పండి. నీ ఆస్తి అంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. అతడు దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతని ముఖం చిన్నబుచ్చుకుంది. అతనికి అది నచ్చలేదు. ఆ లోపం ఉంచుకోవడమే తనకు నచ్చింది, కానీ ఆ లోపాన్ని తీసుకుంటానికి నచ్చలేదు. ఈరోజు కూడా ప్రార్థనలు చేస్తారు, విజ్ఞాపన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. ప్రభువా నన్ను ఆశీర్వదించండి, శత్రువు ఎదుట నిలబెట్టండి, నా బంధువులు ఎదుట నా నామాన్ని ఘనపరచండి. మీరు వాగ్దానాలు చేశారు కదా ప్రభువా, మీరు శత్రువులు ఎదుట నిలబెడతా అన్నారు కదా ప్రభా. ఆకాశమంతా లేదా ఆకాశాన్ని విప్పి పట్టజాలంతా దీవెనలు ఇస్తా అన్నారు కదా. అడుగుతారు. అప్పుడు దేవుడు నాలాంటి ఎవడో ఎక్కడి నుంచో తీసుకొచ్చి, ఒరే బాబు ఇది సరి చేసుకోరా, నిన్ను ప్రేమించి చెప్తున్నా, ఈ లోపం తీసుకోరా, అది నేను తీసుకోనండి. తీసుకోకపోతే పోతావు. నేను కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. అనేక మంది సేవకులకి నేను కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను, పాస్టర్లకి, పాస్టమ్మలకు కూడా. దేవుని ఆత్మ కలిగి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ గారు ఓపెన్గా అడుగుతా, ఓపెన్గా చెప్పండి, మీలో ఉన్న మంచి లక్షణాలు చెప్పండి అని అడుగుతా. టక్ 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 చెప్పేస్తారండి. పాస్టర్ గారు సూపర్ అండి, ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ పాస్టర్ గారు. మీలో నెగిటివ్ చెప్పండి అని అడుగుతా. అంటే నెగిటివ్ అంటే మ్యాక్సిమం మన దగ్గర నెగిటివ్ ఏమి ఉండదు. మరి మ్యాక్సిమం నెగిటివ్ ఉన్నప్పుడు నా బచ్చాగా నాకు ఫోన్ చేసి ప్రార్థన ఎందుకు చేయించుకుంటున్నావు? నువ్వు వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ ప్రార్థన చేయాలి, ఈ పాటికి ప్రపంచానికి ఉపయోగపడాలి కదా. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను అనేక మందితో మాట్లాడి రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఏంటో తెలుసా? ఏ వ్యక్తి తనలో ఉన్న లోపాన్ని గ్రహించాడు, ఏ సేవకుడైనా ఏ విశ్వాస అయినా తనలో ఉన్న గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలని గొప్పగా చెప్పుకుంటాడు. అదే వాక్యాన్ని మళ్ళీ పొద్దున్న చెప్పి సాయంకాలం కూడా నేనెవరో తెలుసా, యాక్చువల్లీ ఓకే నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ నీలో ఉన్న చెడు లక్షణాలు ఏంటి, నీలో ఏ బలహీనత ఉంది, ఏది నిన్ను దేవుడికి దూరం చేస్తుంది, ఏది నిన్ను ఆశీర్వాదానికి అందుకోకుండా అడ్డుపడుతుందో నువ్వు గ్రహించుకోవాలి. సేవకులమైన మనమే గ్రహించుకోకపోతే మన లోపాలు విశ్వాసులకి ఏం చెప్తామండి? ఎంత దారుణంగా ఉందంటే, నేను ఒకటే చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ఈ పాటికి మీ సీనియారిటీని బట్టి చూస్తే, పౌలు మా అన్నయ్య పెద్దమ్మ కొడుకు అవుతాడు. పౌలు మీకు అవడా అందరం చుట్టాలమే కదా, ఆదమ్మ దగ్గర నుంచి చెప్పాలి. మా అన్నయ్య ఏమన్నాడు తెలుసా? రే కాలములను బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వాలి. అదే మాట బోధకులు అంటే, సేవకులారా కాలములను బట్టి చూస్తే మీరు అపోస్తులు అవ్వాలరా, ఈ పాటికి ప్రపంచానికి వెళ్ళి సంఘాలు కట్టాలరా, ఈ పాటికి రెండవ భక్త్ సింగ్ గారు అవ్వాలరా, రెండవ సాధు సింగ్ గారులు అవ్వాలరా. మరి ఏంట్రా మీరు అదే సంచెట్టుకుని వెళ్తున్నారు? ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా ఆశీర్వాదం ఉండదు, అభిషేకంలో అభివృద్ధి ఉండదు, విస్తరణ ఉండదు, ఏముండదు. ఏమండి, శిష్యుల్ని పిలిచి పలానా రాష్ట్రానికి వెళ్ళమన్నారా, పలానా ఊరు వెళ్ళమన్నారా, ప్రపంచానికి వెళ్ళమన్నారా? అవునా? నిజంగా దేవుని చిత్తంలో మనం దేవునికి సమర్పించుకుంటే ఒక ప్రాంతంలోనే వాడుకుంటారా మనల్ని? ప్రపంచానికి తీసుకెళ్ళిపోతారు. ప్రపంచవ్యాప్తంగా నిన్ను ఊరేగిస్తారు నా దేవుడు. నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తారు.
సూపర్ సూపర్, గట్టిగా ఊరేగింపజేసినే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే జుంటి తినే దారులు కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. చూడండి, ఆ మాట నన్ను చాలా సంతోషపెట్టింది. విజయోత్సవాలతో మనల్ని దేవుడు ఊరేగించే దేవుడు. మనం ఆయన సంతోష పెట్టగలిగితే, ఆయన్ని మెప్పించగలిగితే ప్రపంచమంతా ఊరేగిస్తారు దేవుడు అండి. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఎందుకు అభివృద్ధి లేదు? ఈరోజు విశ్వాసులు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సమస్యలు తీరట్లా, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు, ఆర్భాటం లేదు. ఈరోజు సంఘాల్లో ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? సేవకులు ఎంతమంది గొప్పగా వాడబడుతున్నారు చెప్పండి. వేరే ఉద్దేశం కాదు, ఒక సహోదరుడిగా అడుక్కుంటున్నాను. తక్కువ, ఏదో 10 మందికే పరిమితం అయిపోతుంది. ఒక చిన్న గ్రామానికి పరిమితం అయిపోయి దాన్నే గొప్పగా చూసేసుకొని 3 గ్రామాలు, 3 బ్రాంచులు. మాకు ఎంతమంది? 10 మంది, 9 మంది, 8 మంది, 3 బ్రాంచులకి. మీరు తక్కువ చేయట్లా. ఎదిగే కొద్దీ బోధకులు మరి కాలములు బట్టి చూస్తే మరి ఎంత గొప్ప అయిపోవాలి సేవకులు. ఇంకా హై రేంజ్ పెద్ద సేవకులు అయిపోయి సేవకుల్ని రెడీ చేసే వాళ్ళుగా మారాలి కదా, కాదా? మీరే 100 మంది సేవకుల్ని తర్ఫీ చేసి 100 మంది సేవకుల్ని దేశాలకు వదిలేసేలాగా దేవుడు వాడుకుంటారు. అలా చేయలేరా నా దేవుడు? మనం ఇవ్వట్లేదు అవకాశం. మన లోపాల వైపు చూసుకోకుండా, మన మైనస్సులు చూసుకోకుండా, దాన్ని గ్రహించకుండా, నోటితో ఒప్పుకోకుండా, ఎంతసేపు పాజిటివ్, నేను బాగా ప్రసంగం చేస్తా, నేను గొప్పగా వాయిద్యాలు వాయిస్తా, నేను ఏదో చేస్తాను, ఇంకెంతసేపు ఈ చూసారా అక్కడ పాజిటివ్ కోణాలు ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రం అది గుర్తించట్లా. దేవుడే ఎవరే సూపర్, నీ లోపం గుర్తించావా? మనల్ని మనం విమర్శించుకోవాలి. మన వేలు ఎప్పుడు చూసినా నువ్వు అలాగా వాక్యంలో నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు, వాక్యానుసారం చూస్తే నీలో తప్పులు కనబడుతుంది, నీలో లోపల ఓకే, బోధకుడుగా నువ్వు ఖండించు, నీ పని అదే. మరి నీలో ఉన్న మచ్చలు, నీలో ఉన్న డాగులు ఎవడు కడుక్కుంటాడు? నువ్వే కడుక్కోవాలి. కాబట్టి ఈ వ్యక్తి ఆశతో వచ్చాడు, ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఈ వ్యక్తి మోకాలేసి మరి నాకు నిత్యజీవం కావాలన్నాడు. పొందుకున్నాడా? లేదు. అలాగనే ఏమన్నా తేడాగాడా? చిన్నప్పటి నుంచే ఆజ్ఞలు పాటిస్తున్నాడు, చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు గౌరవిస్తున్నాడు, చిన్నప్పటి నుంచే పరిశుద్ధంగా, లేకపోతే కొన్ని మంచి మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు వీటిని బట్టి నీకు నిత్యజీవం ఇచ్చేస్తా అన్నారా? ఈయన మొండోడైతే ఆయన మహామొండి, సృష్టించినోడు. మనం మొండైతే ఆ జగమొండి ఆయన. ఒరే ఆ లోపం తీసుకున్నా, కాదు ప్రభు, ఆ లోపం ఒక్కడు వదిలే. నేను వదిలే ప్రసక్తి ఉండదురా. 99 ఆజ్ఞలు గైకొన్నా, ఒక ఆజ్ఞ గైకొనకపోతే పరిపూర్ణత రాదు. దేవుడు నేను పరిపూర్ణుని కాబట్టి మీరును పరిపూర్ణులై ఉండుడి. నేను లోపం లేని దేవుణ్ణి కాబట్టి మీరును లోపం లేని ప్రజలుగా ఉండండి. ఎంతసేపు దృష్టి మీకు ఎలా చెప్పాలి? నా బాధ, దేవుని బాధ, నా బాధ అర్థమవుతుందా? ఒక బండి 2 వీలరు హైవే మీద వెళ్ళాలనుకోండి, ఫాస్ట్గా వెళ్ళాలనుకోండి, దాంట్లో ఏ రిపేర్ ఉండకూడదు. బండిలో ఏ రిపేర్ ఉన్నా ఫాస్ట్గా వెళ్దాం, మధ్యలో ఆగిపోద్ది, ఇబ్బంది పెట్టిద్ది. మీ జర్నీ చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అదే లోపం లేని సేవ, లోపం లేని విశ్వాసి, లోపం లేని సేవకుడు అంచెలంచెలుగా అభివృద్ధి, ఆశీర్వాదం చూసి ప్రజలకి ఆశీర్వాదంగా మారిపోతాడండి. ఇస్సాకు అభివృద్ధి చూసి శత్రువులు కళ్ళు గుట్టినాయంట. శత్రువులకి ఈర్ష, అసూయ వచ్చిందంట అండి. ఈరోజు మన ఆశీర్వాదం చూసి అసూయ వస్తుంది. అసలు మనకు ఆశీర్వాదం ఉంటే కదా అసూయ వచ్చేది. మనం ఎదిగితేనే కదా, ఫలిస్తేనే కదా. ఏది మాటల వరకే, ఏమ్మా మీ దేవుడు ఏదో చేస్తారన్నో, ఏది ఆశీర్వాదం వస్తుందండి. అబ్రహాం గారు మొన్న రాత్రి కళ్ళలోకి వచ్చి అబ్రహాం చెప్పాడు, నాకే 25 ఏళ్ళు పట్టినప్పుడు నీకు 75 పట్టదా అని. ఆ తృప్తి ఎవడికాడు, ఇదో తృప్తి పడిపోతాడు. ఇంకా అంతే, పెద్ద పెద్ద భక్తులను చూసుకోవడం. అబ్రహాం 175 బతికాడు, నువ్వు బతుకుతావా? 30కే నీకు నడుము వంగుతుంది, 40కి నోరు బంద్ చేయట్లా, ఆరాధన చేయవు నువ్వు. ఇక్కడ మనకి వాళ్ళతో పోలికేంటి? అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. కాబట్టి దయచేసి నేను ముందుకెళ్తున్నాను. మీలో ఉన్న లోపాలని సేవకులైన విశ్వాసులైన గ్రహించి వాటి నిమిత్తము మీరు మారు మనస్సు పొందకపోతే, యాక్చువల్లీ బ్రదర్ మీరు తుని బ్రదర్ ఇక్కడ దాకా వచ్చారు కదా, అన్నిటికీ కలిపి ఒకటే మిషన్, ఇప్పుడు మిక్సీలో వేసి అన్ని జ్యూసు కలిపి మిక్సింగ్ జ్యూస్ అంటారు కదా, ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒక మారు మనసు తెచ్చుకోకూడదు.
ఏ తప్పు అయితే ఆ తప్పు విషయంలో మారు మనసు, ఎన్ని తప్పులైతే అన్ని మారు మనసులు పొందాలి. ఈ విషయం తెలియదు జనాలకి. అన్నీ కలిపి నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభు. అవునరా, నువ్వు పాపివి కాబట్టే కదరా. ఇప్పుడు ఏం చేయమంటావు? క్షమించండి ప్రభువా. అస్సలు ఊరుకోను. ఏ తప్పు చేసావు, ఎంతకాలం చేసావు, ఎంత లోతుగా చేసావు, దానివల్ల ఎంతమంది బాధపడ్డారు, నేనెంత బాధపడ్డాను, ఇవన్నీ చెబితే నీకు ఇత్తం మారు మనసు. ఈ రోజుల్లో ఎవడున్నాడు అలా చెప్పేవాడు? నేను పాపిని ప్రభువా, దయచేసి నన్ను ఆశీర్వదించండి, దీవించండి, సమృద్ధి ఉండి. పాపినేమో ఒకలేం చెప్పాడు, దీవెనలో 30 ఏళ్ళు చెప్తున్నాడు. అంతా మీట్ అయిపోయి కదా. అదేనా? అదే నేనైతే మరి అలా ఒప్పుకోనండి. నేనైతే నా పశ్చాత్తాపం అలా ఉండదు. ప్రతిదీ క్లారిటీగా ఏ పాపం చేశాను, ఎంతకాలం చేశాను. నా వయసు 44. 20 ఏళ్ళ వయసులో, నా 20 ఏళ్ళ వయసులో మా చెల్లిని, నాకు ఒకే చెల్లి, తోడబెట్టిన చెల్లి, మా నాన్నగారు, మా అమ్మ, నేను, మా చెల్లి. మా నాన్నగారు చనిపోయారు. మా చెల్లిని ఏమన్నా తప్పు చేసినా లేదా గొడవ అయినా ఇలా పిడికిలు బిగించి ఇలా గుద్దేవాడినండి. ఇలా వీపు మీద గుద్దేవాడిని. అబ్బా అమ్మా అన్నయ్య కొట్టాడమ్మని ఏడ్చేది. అది గుర్తుకొచ్చినప్పుడు చాలా బాధ అనిపించేది నాకు. పాపం ఎంత ఏడ్చుంటుందో ఆ రోజు. ఎప్పుడో 20 ఏళ్ల కిందట నా చెల్లిని కొట్టిన విషయాన్ని దేవుని పాదాల దగ్గర మా విశ్వాసులు ఎదుట, ప్రభువా మీరిచ్చిన బలాన్ని దుర్వినియోగం చేశాను తండ్రి, మీరిచ్చిన బలాన్ని ఒక మనిషికి గాయం చేశాను ప్రభువా, ఇలా కొడితే ఎంత ఏడ్చుంటుందయ్యా ఆ రోజు. అటువైపుకెళ్ళి అటువైపు బాధని మనం అర్థం చేసుకొని, అటు దేవుడు బాధని, దేవుని స్వరూపంలో ఉన్న తన బిడ్డని కొడితే తండ్రి ఎంత బాధపడతారు. ఈ లోకంలో తల్లిదండ్రుల ముందే తన పిల్లల్ని కొడితే ఎంత తట్టుకోలేక ఎంత ఏడుస్తారు. ఆయన ముందు ఇప్పుడు ఆయనకి క్షమాపణ చెప్పాలి, నా చెల్లికి క్షమాపణ చెప్పాలి. చెప్పండి, ఎలా ఉంది నేటి క్రైస్తవ్యం? ఏం ఒప్పుకోవాలండి? ఇలా ఏదో పైపైన ఒప్పుకుంటే విడుదల రాదు, మారు మనస్సు రాదు. అలా ప్రతి పాపాన్ని మ్యాక్సిమం ప్రతి పాపాన్ని లోతుగా కన్నీళ్లతో, వేదనతో, భారంతో ఒప్పుకుంటే 9 ఏళ్ల బచ్చా సేవకుడిని 30 ఏళ్ల సేవకులకి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు. 9 ఏళ్ల సేవకుల దగ్గర 30 ఏళ్ళోళ్ళు అయ్యా మీతో మాట్లాడుతున్న ధన్యత అంటున్నారు. ఎందుకంటే నా అభిషేకాన్ని పెంచేశారు నా దేవుడు. ఎందుకు? పశ్చాత్తాపాన్ని బట్టి, ఒప్పుకోలు బట్టి, మారు మనస్సు అనుభవాన్ని బట్టి. దయచేసి నా అన్నదమ్ములారా, దయచేసి భిక్షం అడుగుతున్నా, మోసపోవద్దు. భ్రమపరిచే ఆత్మ చేత మిమ్మల్ని మీరే, చాలా పెద్ద ప్రణాళికలో ఉన్నారు మీరందరూ. మీ ద్వారా చాలా మంది రక్షించబడాలి. నా దేవుడు చాలా ఆశపడుతున్నారు మిమ్మల్ని వాడుకోవాలని, గ్రామాలని రక్షించాలని. నా దేవుని బాధ ఎవరికి అర్థం కావట్లేదు. 10 మందికే పరిమితం, ఒక ఊరికే పరిమితం. ఆయనేమో జగత్తు పునాది వేయకముందే నీ ద్వారా 1,00,000 మందిని రక్షించుకోవాలి, నీ ద్వారా కొన్ని ఊళ్ళు పట్టబడాలి, నీ ద్వారా కొంతమందికి ఆశీర్వాదం వెళ్ళాలి, నీ ద్వారా కొంతమంది కడుపు నిండా తినాలని ఆశలు పెట్టుకున్నారు. నువ్వేమో పట్టించుకోవు, ఆయన వైపు చూడవు. తండ్రి నాలో ఏ లోపం ఉంది, నేను ఎందుకు పరిపూర్ణుడు అవ్వట్లేదు అని అడిగే వాళ్ళు ఎవరున్నారండి? ఎవడో 4 పొగిడితే చాలు పడిపోతారు, 4 కానుకలు వస్తే పడిపోతారు. ఇదేంటండి బాబు? ఎంతో పెద్ద సేవకులు అవ్వాలి మీరందరూ, గొప్పగా వాడబడాలి. ఒక్క ప్రసంగం చేత 3,000 మంది పేతురు. ఆ దేవుడు కదా మన దేవుడు, ఆ తండ్రి కదా మన తండ్రి. ఎక్కడికి వెళ్ళిపోతుందండి క్రైస్తవ్యం? చాలా వేదనగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. వారు మనసు లేదు, ఒప్పుకోలేదు, పశ్చాత్తాపం లేదు, కన్నీరు లేదు. మనం చదివిన దాంట్లో స్పష్టంగా నువ్వు మారు మనస్సు పొందితేనే బిడ్డ, లేకపోతే నేనేం చేయలేను. నా స్వభావానికి విరుద్ధంగా నేనేం చేయలేను, నేను నిన్ను ఆశీర్వదించలేను. పరిగెత్తుకుంటూ వచ్చాడు అతన్ని ప్రేమించి, నా కుమారుడా ఒకే ఒక్క లోపం ఉందిరా, ఆ ఒక్క లోపం తీసేసుకోరా ప్లీజ్ రా, నా కుమారుడు నా బిడ్డ కదరా, నా బంగారు రా, నిత్యజీవం పరలోకంలో ప్రత్యేకమైన స్థానం ఇస్తాను రా నీకు. లేదు డాడీ నేను వెళ్ళిపోతానని చెప్పి మొహం చిన్నబుచ్చుకుని వెళ్తే నా దేవుడు ఎంత ఏడ్చుంటారు. ఎందుకు తెలుసా? అతన్ని
ప్రేమించిన బిడ్డలు ఈ లోకంలో పక్కకెళ్తేనే తల్లిదండ్రులు శోకం మామూలుగా ఉండదండి. ప్రాణం పెట్టిన దేవుడు మీ మీద ప్రణాళిక నెరవేరకపోతే, మీ మీద ఉద్దేశం నెరవేరబడకపోతే, దివారాత్రులు దేవుడు సౌలను బట్టి ఏడ్చినట్లు ఏడుస్తూనే ఉంటారండి. 10 ఏళ్ళకి 20 ఏళ్ళు కూడా అభివృద్ధి లేకపోతే ఎలాగండి? నలుగురికి ఏం చెప్పుకుంటాం? మన దేవుడు గొప్పతనం ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తే తెలిసేది కంటే నిన్ను చూసి తెలుసుకోవాలండి దేవుని గొప్పతనం. నిన్ను చూసి తెలుసుకోవాలి దేవుని గొప్పతనం. బైబిల్లో ఒక 4 వ్యక్తులను చూపిస్తాం మీకు. 2 వ్యక్తులు ఒక టైపు, 2 వ్యక్తులు వేరే టైపు, 2 రకాల వ్యక్తుల్ని 4ని చూపిస్తాను. మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి పరీక్షించుకోండి దయచేసి. ఫస్ట్ చూద్దాం, ఒక వ్యక్తిని చూద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 12-13 వచనాలు. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా వచ్చెను. జాగ్రత్తగా చూద్దాం. దావీదు యవన వయస్సులో దేవుని కృప పొందుకున్నాడు. దేవునికి ఎందుకు జాలి కలిగింది దావీదు మీద. అయ్యో, తల్లిదండ్రుల ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, ఒంటరోడు పాపం అడవుల్లో ఏదో మనుషులతో చేయాల్సిన సహవాసం జంతువులతో చేస్తున్నాడు. సరే అని చెప్పి కృప చూపిద్దామని దావీదుకి చిన్న వయసులోనే అభిషేకం దేవుడు సహోదరుల ఎదుట నాకు భలే నచ్చింది ఆ మాట. ఎవరు ఎదుట అభిషేకించారు? తన సహోదరులకి తనంటే మంచి అభిప్రాయం లేదు. బచ్చగాడు, మా తమ్ముడా, ఆ చివరోడా అడవులో తిరుగుతూ ఉంటాడు. దేవుడు ప్రేమించి తన సహోదరుల ఎదుట అభిషేకించారు. ఇక్కడ వరకు బాగుంది. అభిషేకించేటప్పటికి అతని వయసు తక్కువ, అనుభవం తక్కువ, ఆధిక్యతలు కూడా ఏమీ లేవు. కృప ద్వారా మాత్రమే దావీదుని అభిషేకించారు. చక్కగా బాగున్నాడండి. అభిషేకించబడిన కొంతకాలం చక్కగా ఉన్నాడు, బాగానే ముందుకెళ్ళాడు. కానీ కొంతకాలం తర్వాత దావీదు పడిపోయాడండి. 2 సమూయేలు 11:20. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా, ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం. దావీదు చేసిన పాపం దేవుని కోపాన్ని రేపేసింది, దేవునికి రగిలిపోయింది. ఒరే కుక్క, సిగ్గు లేదారా? శత్రువులు ఎదుట నా పేరు చెడగొట్టావు కదరా. అరే, నిన్ను అభిషేకించినందుకు, నీకు స్థానం ఇచ్చినందుకు, నీకు స్థితి ఇచ్చినందుకు ఈరోజు నన్నే తలదించుకుని ఇలా చేసావు కదరా బాబు. నీకు ఎంత కోపం వచ్చిందో ఎలా తెలుస్తుంది? నాతాను చెప్తున్న మాటలు బట్టి అర్థమైపోద్ది దేవుడు కోపం రగిలిపోతుంది దావీదు మీద అని. అవునా కదా? అయితే మానవుడు సహజం, దైవజనుడైనా విశ్వాస అయినా క్రీస్తు స్వారూప్యంలోకి వెళ్ళేదాకా పడుతూ ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు, తప్పులు చేస్తూనే ఉంటాడు, సేవకుడైనా విశ్వాస అయినా. అయితే వెంటనే మనం అది గ్రహించాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. చూడండి, దావీదు పడిపోయాడు. ఏ రేంజ్లో పడిపోయాడంటే, ఏ చెయ్యి అయితే దావీదుని అభిషేకించిందో ఆ చెయ్యే మొత్తేసింది దావీదుని. ఏ చెయ్యి అయితే అందరి ఎదుట గొప్పగా చూపించిందో ఆ చెయ్యే, దేవుని హస్తమే శత్రువుగా మారి అందరి ఎదుట పరువు తీసి పారేసింది. వెంటనే ఏం చేశాడు చూడండి ఒకసారి. 2 సమూయేలు 12:13. నేను పాపం చేసిదినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఒక రాజుగారు, అభిషేకించబడినవాడు, ఒక స్థాయిలో ఉన్నవాడు, కీర్తనాకారుడు, ఒక మట్టి మనిషి అయిన దైవజనుడి దగ్గర పాపం ఒప్పుకోవడం అంటే చిన్నగా అనిపిస్తుందా మీకు? చిన్న విషయం కాదు అది, అస్సలు చిన్నది కాదు. ఏ అధికారం లేది సామాన్యమైన వ్యక్తులే ఈరోజు నోటితో పాపాన్ని ఒప్పుకోవట్లా. నేను తక్కువైపోతానో అహంకారం వల్ల, దేనివల్ల. ఒక హై రేంజ్లో ఉన్న అభిషిక్తుడు, దావీదు అభిషిక్తుడు. అప్పటికి దావీదు కీర్తనాకారుడు, దావీదు రాజుగారు, దావీదు దేశం మొత్తానికి అధికారం, భౌతికంగా ఆత్మీయంగా అనేక ఆధిక్యతలు ఉన్నాడు. దైవజనుడి దగ్గర తల ఉంచుకొని, చేతులు కట్టుకొని తల ఉంచుకొని బాధపడుతూ, ఆ పాపం చేసింది నేనే. ఆ మనసు మీకుందా? మరి ఒకని ఎదుట ఒకడు పాపం ఒప్పుకోండి అని కొత్త నిబంధనలో లేదా? ఒకని ఎదుట ఒకడు ఒప్పుకుంటే అహం విరిగిపోద్ది. తెలుసా నీకు ఆ విషయం? సీక్రెట్ తెలుసా? దేవుడు ఎందుకు ఆ రూల్ పెట్టారో దైవజనుడి దగ్గర, విశ్వాస దగ్గర ఎందుకు ఒప్పుకోవాలి? మనం నోటితో పాపం ఒప్పుకుంటే అహం అలా ఇరిగిపోద్ది.
దేవుని కనికరం వచ్చేస్తాయి. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్, మన ఇద్దరం ఫ్రెండ్స్ అండి, మీరు నేను, మీరు ఒకళ్ళు నేను ఒకడిని. రూమ్లో పిలిచి మాట తేడా వచ్చింది, ఎంట్రా అవుతున్న పేట్మని కొట్టానండి, మీరు ఏడుస్తూ వెళ్ళిపోయారు. సంవత్సరం తర్వాత రియలైజ్ అయ్యా నేను, అయ్యో కొట్టాను నా ఫ్రెండ్ అని. మీకు ఎప్పుడు సంతోషం కలిగిద్దో 3 సందర్భాలు చెప్తాను. వాటిలో బెస్ట్ చెప్పండి. మీరు నేను ఫ్రెండ్స్, మిమ్మల్ని కొట్టాను, సంవత్సరం తర్వాత రియలైజ్ అయ్యాను. మళ్ళీ అదే రూమ్లో పిలిచి మీ కాలు పట్టుకుంటే మీకు సంతోషం ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది, మీ కుటుంబ సభ్యులందరి ఎదుట 100 మంది ఎదుట మీ కాళ్ళు పట్టుకొని తప్పు చేశాను, కొట్టాను, క్షమాపణ అడిగితే ఇది రెండోది. మూడోది, 10,000 మంది మీటింగ్లో స్టేజీ మీద మిమ్మల్ని పిలిచి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాను. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చింది? అవునా కదా? దేవుడు కూడా అంతే. నువ్వు రహస్య పాపాలు నువ్వు ఎవరైనా బాధ పెడితే, నేను సింగిల్గా దేవుడి దగ్గర మాత్రమే చెప్తాను బాబు, ఎందుకు వచ్చిన గొడవ, నేను ఎవరికి చెప్తే పరువు పోద్దయ్యా, అది ఒప్పుకోవాలి కాదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడా లేదా? పరలోకానికి విరోధముగా మీకు విరోధంగా పరలోకపు తండ్రికి క్షమాపణ చెప్తున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తున్నాడు. ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? నేను మా విశ్వాసులకు అదే నేర్పించా. వెళ్ళండి, తల్లిదండ్రులకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పండి. తల్లిదండ్రులు దేవుని తర్వాత మనం ఎక్కువ బాధ పెట్టేది తల్లిదండ్రులు. వెళ్ళి క్షమాపణలు చెప్పండి. భార్యలకు చెప్పా, భర్త దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, అహం విరిగిపోద్ది నీకు, నువ్వు తగ్గించుకుని ఉండాలి, భర్త శిరస్సు నువ్వు మొండెం. అదే నేర్పించాను మా విశ్వాసులకి. ఈరోజు అలా నేర్పించడం వల్ల వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు, తగ్గించుకుని ఒకరినొకరు గౌరవించుకుంటున్నారండి. కాబట్టి ఇప్పుడు దావీదు దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? తప్పు చేశాడు, భయంకరంగా తప్పు చేశాడు, కఠినాత్ముడు అయిపోయాడు, అధికార దుర్వినియోగం చేశాడు, చండాల పని చేశాడు. ఓకే, ఆ తర్వాత ఏం చేశాడు? ఏం చేసి కృప పొందుకున్నాడు? మనం కూడా అదే చెయ్యాలి. దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇతని దగ్గర నేను తక్కువ అవుతానని కానీ ఏం పట్టించుకోవాలా? నేను పాపం చేశాను, దైవజనుడా నేనే, అది నువ్వు చెప్పే ఎగ్జాంపుల్, ఆ దరిద్రుడిని నేనే, చక్కగా ఒప్పేసుకున్నాడు. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. చూద్దాం కీర్తనలో 51:1. దేవా, మీ కృప చొప్పున నన్ను కరుణింపుము, కృప చొప్పున నన్ను కరుణించుము, మీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడువుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నాకు తెలిసి భూమి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో నేను పాపిని ప్రభువా మీరు కడగండి ప్రభువా, నేను కడగండి ప్రభువా మీరు పాపిని ప్రభువా, ఈయనవాళ్ళు ఈ 51వ కీర్తన చదవలేదో అనిపిస్తుంది నాకు. వాళ్ళ లైఫ్లో 51వ కీర్తన చదివి ఉండకపోతే, ధ్యానించి ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళు నీ పాపిని పాట పాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా, ఎంత బాగుంటుంది తెలుసా? 51వ కీర్తన ఎక్కువ చదవండి. అయ్యా మీ కృప చెప్పు నన్ను కరుణించండి, మీ వాత్సల్యత చెప్పు నన్ను క్షమించండి, నా పాపం నా ఎదుటే ఉంది, నేను తెలిసి చేశాను, నా దోషం భయంకరం, నేను మీ ఎదుట చెడుతనాన్ని చేశా. ఏం ఎక్స్ప్లెనేషన్ అండి పాపం ఒప్పుకోవడంలో? మనం ఏ నిబంధన మర్యాదగా ఏ ఊళ్ళోంచి ఏ కారులో వచ్చావు అటు వెళ్ళిపో, నువ్వు కొత్త నిబంధన మాకు చూపించాల్సినప్పుడు కొత్త నిబంధన, పాత నిబంధన దావీదు మనకేం సంబంధం అనేవాళ్ళు లేకపోవచ్చు. దావీదు కంటే ఇంకోటి దొరికాడు నాకు మిమ్మల్ని మౌనంగా ఉంచడానికి. పేతురు గారు ఏం చేశాడమ్మా చెప్పాలి, చూపిస్తా 2వ ఎగ్జాంపుల్. కాబట్టి మిమ్మల్ని మీరు అడ్డుపరుచుకోమాకండి. ఏదేదో ఎవడో చెప్పిన తప్పుడు బోధకి మనం ఒప్పుకోక్కర్లేదు. ఏసే రక్తం వచ్చేసి ఆటోమేటిక్గా ఈ ఆటోమేటిక్ మిషన్లు ఏం పనిచేయవు. మారు మనస్సు అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సు కలగజేస్తుంది. అది ఏ విషయం అంటే ఎన్ని విషయాల్లో తప్పితే అన్ని విషయాల్లో నువ్వు మారు మనసు పొందాలి. అదే ప్రకటన గ్రంథంలో ఉంది. అప్పుడు యేసుప్రభు వారు రక్తం కాచేసిన తర్వాత మారు మనసు లేకపోతే ప్రకటన గ్రంథానికి వెళ్ళి మళ్ళీ మారు మనసు పొందమని ఎందుకు చెప్తారండి? నిజమే కదండి. మరి చాలామంది ఏమంటారు ఈరోజు, ఏసే రక్తం వచ్చిన ఇంకా మారు మనసు ఏంటి, ఇంకా ఒప్పుకోలేంట్రా, మరి ప్రకటన గ్రంథంలో ఎందుకు మరి మళ్ళీ మారు మనసు పొందమంటున్నారు దేవుడు? అది కరెక్ట్ కాదు. మన అపోహ, అది మన ఊహ కరెక్ట్గా లేదు. మన వాక్యం అర్థం చేసుకునే విధానంలో ఫెయిల్ అయిపోతున్నాం. జాగ్రత్తగా మీ ఆత్మలో మీరు కాపాడుకోండి దయచేసి. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, దావీదు పడిపోయాడు, భయంకరంగా పడిపోయాడు. ఎంత పడిపోయాడంటే దేవునికి అసహ్యం వచ్చేలాగా, దేవునికి రగిలిపోయేలాగా, నాతాను వెళ్ళేదాకా కనీసం ప్రార్థన కూడా చేయట్లా, కనీసం ఒప్పుకోవట్లేదు, అంతగా పడిపోయాడు. అయినప్పటికీ దేవుడిచ్చిన అవకాశాన్ని టక్మని వాడేసుకున్నాడు. దేవుడు ఇచ్చిన సమయంలో మారు మనసు పొందేశాడు. వెంటనే మళ్ళీ కృప పొందేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 సమూయేలు 12:24-25. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను.
దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. చూడండి, అయిపోయింది, ఒప్పుకున్నాడు, అది దేవునికి నచ్చింది. ఆ ఒప్పుకోలు దేవుడే మళ్ళీ ఆ మాట భలే నచ్చింది నాకు. ప్రేమించి, దావీదును ప్రేమించి ఒక ప్రవక్తను పంపించి, నేను మళ్ళీ నీకు కృపిస్తాను, భయపడద్దు, శిక్ష అయిపోయింది, నేను మళ్ళీ నీకు ప్రణాళికలో తెచ్చుకుంటున్నాను. ఇది హైవే, స్ట్రైట్ హైవే అండి. బండి వేసుకుని వెళ్తున్నాం, జుయ్ జుయ్ అనండి. ఏగలు పట్టే మొహంలారా, తేనెటీగలు సగం రేటుగా అమ్ముకునే మొహాలారా. నేను ఏమన్నాను, అది 2 మాటలు చెప్పడానికి బాధేంటి? ఇంట్లో భయంకరమైన పదజాలం కంటే, భయంకరమైన సౌండ్ల కంటే ఇది పర్లేదు కదా జుయ్ జుయ్ అన్నది. ఎలా వెళ్తున్నా నేను? దానికి తగ్గట్టు కొంచెం మీరు తాళం కానీ తలుపు కానీ ఏమైనా వేస్తారా? నేను ఇప్పుడు బండి తీశాను, స్టార్ట్ చేశాను, పెట్రోల్ ఉందా చూస్తాను ఒకసారి. ఉంది. మరి ఎంత కొట్టించావు? ట్యాంకా? సరే, ట్యాంక్ కొట్టించాడంట. కుక్క వెళ్ళిపో, బండి వస్తుంది, రెడీ, డన్. పాస్టర్ గారులే మగోళ్ళై మామూలుగా మాట్లాడరు అసలు. వాళ్ళు ఆరాధనలోనే వాళ్ళు ఆవేదనతో పెడతారు ఫేస్. వాళ్ళే తగ్గించుకొని చక్కగా అంత చూడముచ్చటగా జుయ్యి అంటే రెడీ, 1 2 3 స్టార్ట్. ఎవరో నన్ను తోస్తున్నట్టు ఉంది కానీ తప్ప నా బండి మీద నేను వెళ్తున్నట్టు లేదండి బాబు. ఫీలింగ్ పోయింది. నా బండి మీద నేను వెళ్తానయ్యా. దాన్ని కొట్టండి. నా బండి యాక్సిడెంట్ చేస్తానికి వెళ్తలేదు. నా బండి మీద సేఫ్గా నేను వెళ్ళిపోవాలి. రెడీ, 1 2 స్టార్ట్. సూపర్, డన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు నేను ఫాస్ట్గా గబుక్కున సైడ్కి అటో ఇటో బై మిస్టేక్ నిద్రపోయి, లేకపోతే గబుక్కున ఏదో ఇలా వెళ్ళింది అనుకోండి బండి, మళ్ళీ ఏం చేయాలి? నేను తప్పు చెప్పారు, ఇంకా వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా 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 అటు వెళ్ళిపోయి, అటు నుంచి వెళ్ళిపోయి, ఏ నదో ఒకటి దూకి చచ్చిపోవాలి. సేమ్ ఇప్పుడు అదే చేస్తున్నారు. మనం దేవుని మార్గంలో మొదలుపెట్టాం జీవితాన్ని, ఆత్మీయ యాత్ర సైట్గా హైవే మార్గంలో వెళ్తూ ఉండగా ఏదో మిస్టేకు, అది పరిస్థితుల వల్ల ఏదో విషయంలో పడిపోయినప్పుడు ఏం చేయాలి? తెలుసుకొని మళ్ళీ రూట్లోకి వచ్చేయాలి. దావీదు అదే చేశాడు. పడిపోయాడు, చాలా దూరంగా వెళ్ళి పడ్డాడు, గుంటలో పడిపోయాడు. అది చిన్న పాపం కాదు, ఆలోచనతో కాదు, క్రియలతోనే చేసేసాడు, చంపించేశాడు. అయినా కూడా అంత పెద్ద ఊబిలోంచి లెగిసి మళ్ళీ తన రూట్లోకి వచ్చేసాడండి. గట్టిగా చెప్పలు కూడా. నువ్వు అలా వస్తేనే ఆ చివర నీకు ఏదైతే ప్రణాళిక ఉందో అది నెరవేరుద్ది. మళ్ళీ నీ లైన్లోకి నువ్వు రాకపోతే ఎప్పటికీ దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వరండి. ఎప్పటికీ నువ్వు ఎంత ఉపవాసాలు ఉండు, నీ తల మీద చేయబెట్టి 10 మంది పాస్టర్లు చేయబెట్టినా వాళ్ళకి ఏదన్నా దురద వచ్చిద్దేమో తప్ప నీకు ఆశీర్వాదం అవుతున్నాడు. ఎందుకంటే అది దైవ నియమం, దేవుడు పెట్టిన అది రూల్, అది అలా డిసైడ్ చేశాడు దేవుడు. పడిపోతే లెగాలి, తప్పుని గ్రహించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. మొత్తం బైబిల్ అంతా చూస్తే అదే కదండి. ఆదాం మళ్ళీ లెగలేదు, అటే పోయాడు. ఏం బతుకుందండి? ఏముంది ఆదాం జీవితంలో? కయ్యూను అటే పోయాడు. కానీ దావీదు గ్రహించాడు, ఒప్పుకున్నాడు, మళ్ళీ లైన్లోకి వచ్చాడు. మళ్ళీ దావీదుకి ఫస్ట్లో చెప్పారు, స్టార్టింగ్లోనే దేవుడికి మన మీద ప్రణాళిక ఉంటుంది. అంతేగాని భూమి మీద మానవుడిలాగా ఇట్రా ఇప్పుడు నీకు ఏ పోస్ట్ ఇవ్వాలి, వద్దు లేదులే, నీకే వద్దులే, నువ్వు సెట్ అవ్వు, ఇలా ఉండదు. దేవుడితో జగత్తు పునాది వేయకముందే మన మీద ప్రణాళిక ఉంది. అంత డిజైన్ చేశారు మన కోసం. మనం అది పొందుకోవడమే. కరెక్ట్గా ఉంటే మన ప్రణాళిక మనం అనుభవిస్తాం, తేడా ఉంటే అనుభవించాం. ఆలోచించండి, బైబిల్లో ఇలాంటి సన్నివేశం చాలా ఉన్నాయి. పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రాబట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దావీదు గ్రహించాడు, నేను గొప్పోడిని కదా అనుకోలేదు. అహాన్ని తగ్గించుకొని దైవజనుడి దగ్గర ఒప్పుకున్నాడు, దేవుడి దగ్గర కొంతకాలం ఒప్పుకున్నాడు. ఆయన కనికరం వచ్చేసింది. నువ్వు ఏడిస్తే ఆయన చూడలేరు, నువ్వు ఒప్పుకోలు చూసి, నీ కన్నీరు చూసి యాకోబు రాత్రి అంతా పెనుగులాడుతున్నా వల్ల కాదయ్యా. అరే అంతా బాగుంది కానీ నువ్వెవడో చెప్పరా బాబు, నువ్వెవడో చెప్పు. అది కాదు ప్రభు, ముందు ఆశీర్వదించి నీకు దండం పెడ. ఒరే నువ్వెవడో చెప్పరా, ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించే దేవుణ్ణేరా, నువ్వు ఎవడివి? అది నన్ను ఆశీర్వదించండి. మొట్టమొదట మా అన్నయ్య వచ్చేస్తాడు కత్తి. ఒరే ఇవన్నీ సోదొద్దురా, నువ్వెవడివరా? నేను మోసగాడిని. అప్పుడు శబాష్, ఇదిరా నీ నోటుతో చెప్పించాలనుకున్నా, మోసగాడని చెప్పంగానే ఆశీర్వాదం వచ్చింది.
మీరు ఈరోజు మీ నోటితో పాపాన్ని ఒప్పుకోండి, విడుదల వచ్చేస్తుంది. నోటితో నేను నీతిగా సేవ చెయ్యట్లేదు, నా సేవలో న్యాయం లేదు, నేను సేవకుడిగా కరెక్ట్గా లేను అని దేవుని ఎదుట, సంఘం ఎదుట ఒప్పుకోండి. తప్పేంటి? తప్పేం కాదు. దానివల్ల మీ జీవితమే నాశనం అవుతుంది, ఇంకా కృప పెరిగిద్ది. అపోస్తులైన పౌలు మనకి ఎంతో మాదిరిగా ఉన్నాడు. సంఘానికి రాసేస్తున్నాడు, ఓపెన్గా రాస్తున్నాడు. నేను దౌర్భాగ్యుడిరా, నేను దైవజనుడిని చెప్పుకుంటున్నాను, పెద్ద దౌర్భాగ్యుడిని, నేనేం చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా, ఏం చేయకూడదని అంత ఓపెన్గా చెప్పేశాడు కదండి సంఘానికి దైవజనుడు. ఏంటి, ఎందుకు తప్పు ఏముంది దాంట్లో నాకు అర్థం కాదు. దేవుని కనికరం వస్తుంది, విశ్వాసులు నిన్ను చూసి మెచ్చుకుంటారు తెలుసా. మా దైవజనుడు ఓపెన్గా ఉన్నాడు. మా విశ్వాసులు ఇక్కడ ఉన్నారు, దేవుడు ఇక్కడ ఉన్నారు సన్నిధి. మీ అందరికీ చెప్తున్నా, మా విశ్వాసులకి నా పాపాలన్నీ తెలుసు, నా రహస్య పాపాలన్నీ తెలుసు. కాదని చెప్పండి. మా చర్చిలో విశ్వాసం, విజయవాడలో ఒక విశ్వాసం ఉంది. కొంతకాలం తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేసి సేవకుడిని అయ్యా. కొన్ని సంవత్సరాల తర్వాత విజయవాడలో నా తోటి విశ్వాసి ఫోన్ చేసి, అక్క బాగున్నావా, ఎలా ఉన్నావు? ఆ బాగున్నా తమ్ముడు, సేవ ఎలా ఉంది? సూపర్ ఉంది. అక్క నీకు విషయం చెప్పాలి, పాపాన్ని ఒప్పుకో, నువ్వు మీటింగ్ వస్తున్నావు కదా, నువ్వు చేసినాయి అని. ఏంటిరా పాపం ఒప్పుకోడు, రోడ్డు మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది. డోర్ మూసుకొని ఒక నిమిషం ఉండి మా మెంబర్స్కి లైన్ కలిపా. మా మెంబర్ విశ్వాసి ఫోన్ చేస్తే, అమ్మా నేనేం పాపాలు చేశాను, మీరు మీ చెల్లిని గట్టి కొట్టారు, మీ నాన్న చావు కారణం ఇండైరెక్ట్గా మీరే, మీరు తప్పుడు పనులు చేశారు అని చెప్పా. రే ఏంట్రా మీ విశ్వాసంతో చదివేస్తున్నట్టు నీ పాపాలు ఇష్టం ఉండి, ఒక నిమిషం ఇంకోళ్ళు చూపిస్తా అని చెప్పి వరుసగా నలుగురిని ఫోన్లో కలిపితే నలుగురు చెప్పేస్తున్నాను నా పాపాలన్నీ. షాక్ అయిపోయింది. ఏంటి అలా ఓపెన్గా చెప్పేసుకుంటారా? అవును, ఓపెన్గా చెప్పుకున్నాను కాబట్టి ఆ పైకి వచ్చా, నేను దాచుకుంటే కింద ఉండేవాడిని. అపోస్తులైన పౌలు ఎక్కడికి వెళ్ళినా పాపమే ఒప్పుకున్నాడు, కానీ ఏం చేశాడు? దేవుడు నన్ను పిలిచారు, అప్పుడు నేనేం చేస్తున్నాను, దుష్కుని వెళ్తున్నాను, హింసించాను. ఇదే కదండి ఒప్పుకుంది. ఆ ఒప్పుకోలే దేవుడు నచ్చింది. అంచెలంచెలుగా అంతకుణ్ణి కాస్త గొప్ప దైవజనుడిగా దేవుడు చేశారు. ఈరోజు పాపాన్ని గుర్తించే వాళ్ళు ఎంతమంది, పాపాన్ని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది, పాపాన్ని కన్నీటితో ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది, పాపం కోసం ఉపవాసాలు ఉండే వాళ్ళు ఎంతమంది? నేను ఒక ఫార్ములా నేర్పిస్తాను దైవజనుడిగా. మీరు వెనక్కి వెళ్తే ముందుకెళ్తారు. ఏంటి మామూలుగా చెప్తేనే అర్థం కాదు. రే నువ్వు ఇలాగా తిరకాసులు పెట్టావు, నువ్వు చెప్పండి. వెనక్కి వెళ్తే ఒక బండి రిపేర్ వచ్చింది, ఎంత కొట్టినా వెళ్తలేదు, ఏం చేయాలి? అప్పుడు ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఆ రిపేర్ చేసుకుంటే ముందుకు వెళ్తుంది. మనం కూడా ఎంత ప్రార్థన చేసినా, ఎంత విజ్ఞాపన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఆల్నైట్ పేర్లు పెట్టినా, ఏం పెట్టినా ముందుకెళ్తలేదు సేవ అంటే అర్థం ఏంటి? ఎక్కడో పడ్డం, వేసాం కాలు ఎక్కడ, బురదలోనో పెంటలోనో పేడలోనో, అది తెలుసుకోవాలి. ఇదే ఫార్ములా. వెనక్కి వెళ్తే ముందుకెళ్ళిపోతాం. అదే నువ్వు ముందుకెళ్ళిపోయి లోపాలతో వెళ్ళావనుకో టక్మని పడిపోతావు నువ్వు. ఈరోజు గ్రహించేవాళ్ళు దావీదులాగా నువ్వు గ్రహిస్తే సూపర్, లేకపోతే దేవుడు ఖచ్చితంగా నీకు మీద శిక్ష తీసుకుంటాను. అదే ప్రజ్ఞానంలో మనం చదివాము. నేను త్వరగా వస్తున్నా, నువ్వు త్వరగా మారు మనసు పొందాలి. ఒకవేళ మారు మనసు పొందితే సరే, మారు మనసు పొందకపోతే మాత్రం శిక్ష వేసేస్తాను. నేను ఫాస్ట్గా రెండో వ్యక్తిని చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఫాస్ట్గా. లోకా సువార్త, ఇప్పుడు దావీదుని చూపించాను ఫస్ట్ వ్యక్తి. రెండో వ్యక్తిని చూపిస్తున్న పేతురుని. లోకా సువార్త 5వ అధ్యాయం 8 నుంచి. సీమోను పేతురు అది చూచి యేసయ్య మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడినని చెప్పాను. ఇప్పుడు చూడండి, సీమోను పేతురు ఫస్ట్ టైం యేసు ప్రభువారు సీమోను పేతురుని నిన్ను మనుష్యులు పట్టే జాలరిగా చేస్తాను అన్నప్పుడు సీమోన్ లెవెల్ ఏంటి, సీమోన్ పొజిషన్ ఏంటి ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి. గోచి మామూలు వ్యక్తి, రాత్రిపూట చేపలకి వెళ్తే తప్ప డొక్కాడని పరిస్థితి అండి. ఒక సామాన్యమైన వ్యక్తి. దేవుడు ఏం చేశారు? కృప ద్వారా, ఒరే నువ్వు మామూలుగా జస్ట్ సామాన్యమైన వ్యక్తివి, చేపలు పట్టేవాడివి, నిన్ను నేను మనుష్యులు పట్టే జాలరుగా చేస్తున్నానని చెప్పి చేశారు. సూపర్, చక్కగా ఉన్నాడు. కొంతకాలం బాగా పరిచయం చేశాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు, అంత బాగుందండి. దేవుణ్ణి ప్రజలను సంతోషపెట్టాడు. కానీ ఇతను కూడా కొంతకాలం తర్వాత పడిపోయాడు. చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. మత్తయి సువార్త మత్తయి 16 చూడండి, 16 చూడండి. దానికన్నా ముందు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసయ్య, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, లోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టు. ఈ బండ మీద నా సంఘాన్ని కట్టు. ఎంత గొప్ప వాగ్దానం! ఆఫ్టర్ ఆల్ మామూలు వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి అండి. పెద్ద వంశం కాదు, పెద్ద గొప్పోడేం కాదు, మామూలు ఆర్డినరీ పర్సన్. కానీ ఎంత గొప్ప వాగ్దానం! అయితే కొంతకాలం తర్వాత మనోడు పడిపోయాడు. మత్తయి సువార్త 26, 73, 74. తర్వాత అక్కడ నిల్చున్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడవే,
నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసింది. చాలా తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఒకసారి, చిచి ఆయన ఎవడో నాకేం తెలుసు, ఆయన ఎవడు నన్ను అడుగుతుంటే ఏ చిచి ఆయనకి నాకు ఏ సంబంధం లేదు, అబ్బో భలే చెప్పేవాళ్ళే అమ్మ, నా మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, అంతగా దిగజారిపోయాడు. 3 సార్లు బొంకేశాడు. దేవునికి బాధ వచ్చేసింది, ముందుగా చెప్పినట్టు పడిపోయాడు. అయితే పడిపోయాడు, తర్వాత ఏం జరిగింది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం 22:62. లోక 22:62. వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చెను. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. మీకు బైబిల్ మొత్తం మీద కొన్ని వచనాలు భలే ధ్యానిస్తారండి. రహస్య ధననిధి నీకు ఇస్తాను, దాన్ని మళ్ళీ 10 మంది చెప్పు. దేవుడంట రహస్య ధననిధిని ఇస్తారంట మనకి, దాన్ని ధ్యానిస్తారు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు. పేతురు అసలు అంత కన్నీరు మగోడికి ఎలా వచ్చింది? ఈ ధ్యానించరు. అంధకార స్థలముల్లో దాచబడిన ధనమంతా తీసుకొచ్చి నీ బాక్సులో పెట్టేసి ఆ బాక్స్ కింద నేను తగలెట్టేస్తాను. అలాంటి వాగ్దానాలు ప్రజలకు బాగా నచ్చుతున్నాయి. కానీ ఇలాగ పశ్చాత్తాపం, ఒప్పుకోలు, కన్నీరు వీటి గురించి ధ్యానించరు, మాట్లాడు. ఎక్కువ మాట్లాడితే ఏంట్రా కొత్త బోధ తీసుకొచ్చావు? కొత్త బోధ కాదు, ఉన్న బోధ ఇది. మధ్యలో కొంతమంది నిద్రపోతున్న వాళ్ళని మనం ఎలా లేపగలం? చప్పట్ల వల్లే కదా చెప్పాలి. నిద్ర మొత్తాలు ఎలా ఎగిరిపోద్ది? చప్పట్ల వల్ల, అవునా కదా? ఇంకా ఇంట్లేదనుకో వీపు మీద కొట్టాలి, గబుక్కని చేయి తగిలిందని చెప్పాలి. తర్వాత ఒకసారి నేను 2 సన్నివేశాలు పెడతాను పేతురు జీవితంలో. స్టార్టింగ్ ఒప్పుకున్నప్పుడు, 3.5 సంవత్సరాల తర్వాత తప్పు చేసినప్పుడు ఒప్పుకున్నప్పటికి తేడా మీకు ఏమైనా కనబడిందా సేవకులారా, విశ్వాసులారా? ఫస్ట్ ఒప్పుకున్నాడు, ఇదా మీకు చూపించాను. పేతురు మోకాలేసి ప్రభువా పాపాత్ముని నన్ను వెళ్ళిపో అన్నాడు. అది దాని తర్వాత 3.5 ఏళ్ళకి మళ్ళీ తప్పాడు, మళ్ళీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఒప్పుకున్నాడు, ఇక్కడ ఈ రెండింటికి ఏమైనా తేడా కనబడిందా చెప్పాలి? అయ్యగారులు అమ్మగారులో తేడా ఏమన్నా ఉందా? ఒప్పుకోల్లో ఉంది. అప్పుడు నోటితో ఒప్పుకున్నాడు, కన్నీళ్ళు లేదు. స్టార్టింగ్లో మామూలుగా ఒప్పుకున్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి కన్నీళ్లతో, అది మామూలు కన్నీళ్ళు కాదు, సంతాపపడి అంటే మన ఊళ్ళో ఇష్టమైన వ్యక్తి చచ్చిపోతే రోడ్డు మీద పెట్టి గట్టిగా ఈ గుండెలు బాదుకుంటూ ఏడుస్తారండి. అది సంతాపపడి ఏడవడం అంటే. ఎందుకు అలాగా? ఎందుకు అంటే అది మర్మం ఏంటో తెలుసా? పేతురు ఎందుకు అలా ఏడ్చాడు అని నేను ధ్యానించినప్పుడు నాకు పుట్టిన తలంపు చెప్తా. పేతురు ఈ 3.5 సంవత్సరాల్లో ఎంతో కృప పొందేసుకున్నాడు. మామూలు వ్యక్తి కాస్త అభిషేకాలు వచ్చేసినాయి, వరాలు వచ్చేసినాయి, ఆధిక్యతలు వచ్చేసినాయి. పేతురు అని సృష్టికర్త పిలుస్తూ ఉండగా ఇంత ప్రేమ పొందుకున్న నేనేంటి కాదని చెప్పేశాను. ఇంత కృప పొందుకున్నాను కదా. ఒక సామాన్యమైన వ్యక్తి, నేను అడగకుండానే నన్ను పిలుచుకున్నారు కదా దేవుడు. అదంతా గుండెల్లో గుర్తు చేసుకొని తనకు తానుగా ఇంత పొందుకొని ఎంత గాయం చేశానేంటి. మరి అప్పటికి చూసారా కృతజ్ఞత అంటే పేతురు ఆలోచించే తీరు మారింది. ఈరోజు కూడా 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోలు అలాగే ఉంటుంది. ఎప్పటికీ అదే ఒప్పుకోలు, అదే నోటితో ఒప్పుకోలు, అదే పైపైన ఒప్పుకోలు, అదే ప్రభువా నన్ను క్షమించండి, మీకు ఇష్టమైతే క్షమించండి, అది కూడా తప్పు చేస్తే క్షమించండి. ఈ మాట ఎవడైనా అంటే నాకు వస్తాడండి బీపీ, షుగరు, ట్యాబ్లెట్, బిస్కెట్ పేట్మని గో మీద కొట్టేసి అయ్యో ఒకవేళ తగిలితే క్షమించండి. అదే కదా మరి అన్న, నువ్వు ఆ మాట అంటే ఆయనకి అలాగే ఉంటుంది. నువ్వు బాధ పెట్టి, చాలామంది నోట ఈ మాట నేను విన్నానండి, ప్రభువా నా తప్పుంటే క్షమించండి అయ్యా, ప్రభువా ఒకవేళ నేను ఏమైనా బాధ పెట్టుంటే. ఒకసారి మీకు నిజంగా రియల్గా జరిగింది చెప్తాను దేవుని సన్నిధిలో. హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను వాకింగ్ చేస్తున్నాను మార్నింగ్ 4-5 సంవత్సరాల కిందట. ఒక ఆవిడ ఫోన్ చేసి, అయ్యా మీ గురించి అన్నాను, మీరు పాప క్షమాపణ స్పెషలిస్ట్ అంట కదా, మారుమన్ స్పెషలిస్ట్ అంట కదా, ఓవరాక్షన్ విషయం చెప్పు. నేను చాలా కాలం నుంచి ఒప్పుకుంటున్నాను కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదు అన్న. ఎంతకాలం నుంచి ఒప్పుకుంటున్నావమ్మా అన్న? 5 ఏళ్ళ నుంచి అన్న. 5 ఏళ్ళ? నిజం చెప్పు. అవునండి పాస్టర్ గారు, మీ దగ్గర అబద్ధం ఎందుకు ఆడతాను, కావాలంటే దేవుడిని అడగండి. వద్దులే అమ్మ, పెద్ద ఆయన దగ్గర పద్దాక ఎందుకులే కానీ విషయం చెప్పు అన్న. 5 ఏళ్ళు అంది. ఇప్పుడేంటి వాకింగ్ చేస్తున్నాను 5 ఏళ్ళు అంటుంది. 5 ఏళ్ళు అక్కర్లా, 1 ఇయర్ ఏడితే జీవితాలు మారిపోతాయి. పాపం ఒప్పుకుంటే 1 ఇయర్కే. 5 ఏళ్ళు కదా, ఎక్కడ పప్పులో కాలేసింది చెప్పమా ఉప్మా అని మనసులో ప్రభు అన్న. ఒరే ఒకటి అడుగు అన్నారు. అమ్మా ఎలా ఒప్పుకున్నారు చెప్పండి అమ్మా అన్న. ఓలో అబ్బో ఇది మాత్రం మా తెలియదేంటి, చేసుంటే క్షమించండి. నువ్వు చేసుంటే క్షమించి, మరి 90 సంవత్సరాలు చచ్చినంతవరకు అడిగిన జీవితం దేవుడు 5 ఏళ్ళు మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. 5 ఏళ్ళు ఇదేనంట, చేసుంటే క్షమించండి.
పాపం ఆవిడ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, బోధించేవాళ్ళు లేరు, మాదిరిగా ఇలా ఒప్పుకోండ్రా అని ఒప్పుకునే వాళ్ళు లేరు. మా వాళ్ళు ఎందుకు, మా విశ్వాసులు ఎంతగా ఒప్పుకుంటున్నారంటే, నేను ఏడ్చి చూపిస్తాను, నేను కన్నీళ్లతో ఎలా ఒప్పుకోవాలో చూపిస్తాను, మా విశ్వాసులకి మాదిరిగా ఉన్నా నేను. కాబట్టి బోధకులు, సేవకులు ఈరోజు మీరు ఒప్పుకోండి, నేను వైట్ షర్ట్ వేసుకుంటాను, మీరు ఒప్పుకోండి అంటే ఒప్పుకోరు విశ్వాసులు. మనం ఏ మార్గంలో నడితే వాళ్ళు కూడా అదే మార్గం నడుస్తారు. వాళ్ళు మంచి తీసుకుంటారు, ఎలాంటి బాధ తీసుకుంటారు. మా పాస్టర్ గారు ఎప్పుడు ఒప్పుకోలేదే, మేము ఎందుకు ఒప్పుకుంటాం, అమ్మో పాస్టర్ గారు దాటి వెళ్తే దేవుడు చంపేస్తారు. వాళ్ళు కావాల్సిన బిట్లని వాళ్ళు ఇలా ఏరుకుంటారు, వాళ్ళు ఒక్కొక్కటి, వాళ్ళు మనకంటే ముదుర్లు. కాబట్టి పేతురు మనకి మాదిరిగా ఉన్నాడు, కన్నీటితో ఒప్పుకొని చూపించాడు. పౌలు మాదిరిగా ఉన్నాడు. వీళ్ళు మాదిరి గల దైవజనులు బైబిల్లో, పాత నిబంధన అయినా కొత్త నిబంధన. ఈరోజు మాదిరి లేదు. మీరు ఒప్పుకోండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఏం కూర, నాకు కోడేసావా, కుక్కనేసావా? లేదండి, ఏం కుదరలేదని బలినేసాను. అయితే నువ్వు తిను, నీతో పెద్ద యాగలేకపోతున్నాను, వేరేదాన్ని చేసుకుంటాను. ఏది మాదిరి? ఏది? దైవజనుడైన పౌలు అంటాడు, మేము అన్ని విషయాల్లో మీకు మాదిరిగా ఉన్నాం. అన్ని విషయాల్లో, ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విషయాల్లో మేము మాదిరిగా ఉన్నాం. మనం ఒప్పుకుంటే మన విశ్వాసులు ఒప్పుకుంటారు, మనం కన్నీరు గారిస్తే మన విశ్వాసులు కన్నీరు గారిస్తారు, మనం తగ్గించుకుంటే వాళ్ళు కూడా తగ్గించుకుంటారు. దేవుని పిల్లారా, పేతురు గొప్ప మాదిరిగా ఉన్నాడు. మళ్ళీ పడిపోయాడు. ఎంత పడిపోయాడు? సిగ్గు లేకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ పాత జీవితం, సిగ్గు లేకుండా మనుషులు పట్టే అభిషేకాలతో వరాలతో నింపిపోయిన వ్యక్తి, అరే ఇంకా ఇవన్నీ కష్టం, కానీ మళ్ళీ మనం పాత వృత్తికి వెళ్ళిపోదాం, మళ్ళీ చేపలు పట్టుకుందాం. ఎంత దిగజారిపోయిన పరిస్థితి అండి. అయినప్పటికీ అతని ఒప్పుకోలు యథార్థంగా ఉంది. కన్నీరు దేవుడికి నచ్చి, ఒరే రారా మళ్ళీ నేను వాడుకుంటానని పడిపోయినోడు. ఇందాక చెప్పాను చూసారా, హైవే మీద వెళ్తున్నప్పుడు పడిపోయినోడు అక్కడ ఉండకూడదు, మళ్ళీ రావాలి, లైన్లోకి రావాలి. వీళ్ళిద్దరూ, దావీదు పేతురు పడిపోయారు, దారుణంగా పడిపోయారు, పాపం చేశారు. కానీ వాళ్ళు ఆ విషయంలో మారు మనస్సు పొందారు. ప్రకటన గ్రంథంలో అదే ఉంది. నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో దిగజారిపోయావో ఆ విషయంలో మారు మనసు పొందు, అప్పుడు క్షమించేస్తా, మళ్ళీ నీకు కృపిస్తా, ఆశీర్వాదం ఇస్తా. వీళ్ళిద్దరూ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. పాత నిబంధనలో దావీదుని చూపించాను, కొత్త నిబంధనలో పేతురుని చూపించాను. వీళ్ళు మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ తప్పు చేశారా? మళ్ళీ లైఫ్లో చేయలా. ఎందుకని? వాళ్ళు కార్చిన కన్నీరుకి దేవుడు వాళ్ళిద్దరికీ గొప్ప మనసు మార్చేసి, యాక్చువల్గా మారు మనసు దేవుడే ఇస్తారు, మనం మారు మనసు పొందాలని ఆశపడితే ఆయన ఇస్తారు. ఆ పాపం మళ్ళీ చేయకుండా, జీవితంలో చేయకుండా ఉండే కృప ఇచ్చేస్తారు దేవుడు. అదే మారు మనస్సు. వీళ్ళిద్దరూ మళ్ళీ చేయలే, జీవితంలో నిలబడిపోయారు. వాళ్ళ మీద ప్రణాళిక నెరవేర్చబడింది బహుగా, ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయారు వాళ్ళు. ఇంకొక ఇద్దరు నెగిటివ్ వ్యక్తులను చూపించి నేను ముగించేస్తా. కాబట్టి ఇంకొక ఇద్దరు నెగిటివ్ క్యారెక్టర్లను చూపిస్తున్నాం. ఒకవేళ ఇందుట్లో మీరు ఉంటే గనక అలా ఉండొద్దు. చూడండి, కేటగిరీ, ఫస్ట్ కేటగిరీలో దావీదుని చూపించాను. వీళ్ళు ఒప్పుకుంటానికి సిగ్గుపడలేదు, ఒప్పుకున్నాను దాచుకోలేదు, ఏదో పెదాలతో ఒప్పుకోలేదు, గుండె పగిలేలాగా ఏడ్చారు కన్నీళ్ళతో. అది దేవుని కనికరం వచ్చేసింది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఈరోజు మీ జీవితాల్లో శాపాలకి, రోగాలకి, సమస్యలకి కారణం మీ పాపమేనేమో ఒకసారి గుర్తు చేసుకోండి. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా ఆశీర్వాదానికి ఏంటి అడ్డు? అసలు యాక్చువల్గా ఒక వచనం చూపిస్తాను చూడండి ఫాస్ట్గా, గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. మనల్ని, ఆయన పిల్లలమైన మనల్ని ఆశీర్వదించడానికి మన తండ్రి, మన ప్రభు అయిన యేసు ప్రభు వారు శాపగ్రస్తుడిగా మారిపోయారంట. ఎందుకు? మనందరినీ ఆశీర్వదించాలి, మనందరినీ గొప్ప చేయాలి, ఘనపరచాలి, మనం ప్రజలకి దీవెనగా ఆశీర్వాదంగా మారాలని ఆ మహాదేవుడు ఒక సంకల్పంతో బలియాగం అయిపోయారు. కానీ ఈరోజు సంఘాల్లో ఎంతమంది ఆశీర్వాదంగా ఉన్నారు? ఎప్పటికీ 10 రూపాయల కోసం చేజాపుతున్నారు. ఇప్పటికీ 20 ఏళ్ళైన రోగాలతోనే ఉంటున్నారు. ఎక్కువగా అన్యుల కంటే వీళ్ళే రోగాల పాలై ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తున్నారు. ఎంత దేవుడికి ఎలా ఉంటుంది? అరే మీకోసం రక్తం కార్చా, అరే మీ ఆశీర్వాదం కోసం నేను శాపగ్రస్తుని అయిపోయాను రా, మీరేంట్రా ఇంకా శాపాలతో ఉన్నారు. ఈ లోకపు తల్లిదండ్రులు వాళ్ళు పేదవాళ్ళు అయినా బాగా చదివిచ్చారనుకుని 2 పిల్లల్ని పని చేసుకొని డబల్ జాబ్ చేసి, వాళ్ళు గొప్పోళ్ళు అయితే ఆనందమా, ఖాళీగా సోమరులకు కూర్చుంటే ఆనందమా? సేమ్ మరి దేవుడి ఫీలింగ్ ఎలా ఉంటుందండి? మనందరం ఆశీర్వదించబడితే ఆయనకు ఆనందం, మనల్ని 10 మంది పొగిడితే దేవుడు ఆనందిస్తాడు. నా బిడ్డలరా, నా పిల్లలరా,
కానీ ఈరోజు ఎంతమందికి ఆశీర్వాదం ఉంది? 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా స్టేజీ మీద ఉండాల్సిన వాళ్ళు ఇంకా కిందే ఉంటున్నారు. నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది కదా. ప్రతి ఒక్కళ్ళు ఎదిగితే దేవుడు వాడుకుంటారు కదా అందరినీ. మళ్ళీ ఇదొక భ్రమ. వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళండి, వాళ్ళు తల్లి గర్భంలోనే. మరి నువ్వు తండ్రి గర్భంలోంచి వచ్చావు కొంపతీసి? మేము తల్లి గర్భంలోంచి వచ్చాము, స్టేజ్ ఎక్కాము, నువ్వు తండ్రి గర్భంలోంచి దిగావేంటి కొంపతీసి? మామూలు మాకు తెలియక అడుగుతున్నాం మేము. పనికిమాల సాకులు పెట్టేసుకొని వాళ్ళు గొప్పోళ్ళండి. ఎవడు గొప్పోడు? మరి నా చరిత్ర చెప్తే మీరు ఇంకా బాబు ఇంత దరిద్రుడు నువ్వు అంటారు. చెప్పాను ఆల్రెడీ మా వాళ్ళకి. ఇప్పుడు ఇంకా చూపిస్తాం మీకు. 1 కొరింథీ, దేవుడు ఎవరిని పిలుచుకుంటారు? నీతిమంతుల్ని, యథార్థమంతుల్ని, పరిశుద్ధుల్ని. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకును లోకంలో ఉండు వెర్రివారిని పిలుస్తారు దేవుడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకంలోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని 5 రకాల దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని? వెర్రివారిని, నీచులను, తృణీకరించబడిన వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని. ఈ 5ట్లో నీకేంటి అర్హత? ఇప్పుడు పెద్ద కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఏం చేయాలంటారు? ఇంటర్వ్యూ పెడతారా లేదా? పెట్టి పిలిచి చెప్పండి, సర్టిఫికేట్ చూపించండి. సూపరు, మెరిట్ బాగుంది, ఇంగ్లీష్ చెప్పు ఒకసారి, చెప్పమ్మా ఇంగ్లీషు. బాగుంది, సెలెక్టెడ్. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని పిలుస్తారు. పిలిచి ఈ సర్టిఫికేట్లు చూపించాను, నన్ను అడిగారు 15లో, చూపించాను. సూపర్ రా. ఏ సర్టిఫికేట్ చూపించాను? నేను పెద్ద నీచుని ప్రభా. సూపరు, నచ్చావు. బలహీనుని ప్రభా, నచ్చావురా, ఇదే కావాలి నాకు కూడా. తృణీకరించమంటాను ప్రభా, అందరి చేత చీ అనిపించుకున్నా. ఇది ఇంకా సూపర్ రా ప్రభా. 5 ఉన్నాయి ప్రభా. 5 ఉన్నాయా? పిచ్చగా వాడేసుకుంటా, నేను పిచ్చగా వాడుకుంటా. ఏంటండి అది? ఈ భూమి మీద ఎవరు ఇవ్వని కృప, ఎవరు ఇవ్వని ఆధిక్యత, చెడిపోయిన వాళ్ళకి దేవుడు ఇవ్వటం ఏంటండి? నా గుండె తరక్కుపోతుంది. పేతురు పాపాత్ముని పిలిచి ప్రపంచానికి దైవజన్ని చూపించడం ఏంటండి? పిచ్చి పట్టేస్తున్నాడు దేవుడు ప్రేమ తలుచుకుంటాడు. పావురమా మీ ప్రేమ ఎంత మధురమో, పావురమా మీ ప్రేమ ఎంత మధురమో, జుంటె తేనె ధర కన్నా, మంచి గోధుమ పంట కన్నా, జుంటె తేనె ధర కన్నా, మంచి గోధుమ పంట కన్నా, ప్రేమ మధురము, మీ మనసు నిర్మలము. మీ ప్రేమ మధురము, మీ మనసు నిర్మలము. యేసయ్యా మీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా మీ మనసు ఎంత నిర్మలము, యేసయ్యా మీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా మీ మనసు ఎంత నిర్మలము. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవుని పిల్లరా, ఎందుకు నా దేవుడు అంటే నాకు ఇంత ఇష్టం? నేను విగ్రహారాధన వంశంలోకి వచ్చాను. రోజుకి 108 ప్రదక్షిణాలు రామాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ డైలీ చేసేవాడిని అండి. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మా అమ్మగారిని అందరూ అనేవాళ్ళ చుట్టుపక్కల, మీ అబ్బాయి ఏటమ్మా మగపిల్లడు అయ్యి ఉండి వయసులో ఉండి 20 ఏళ్ళ వయసులో పూజలు చేస్తాడు ఇదేంటి? ఆడపిల్ల చేసిన దీపారాధన, ఆడపిల్ల దిక్కుమాలి రోడ్ల మీద తెగ తిరిగేస్తున్నారు. దెయ్యం ఎరబోసుకున్నట్టు జుట్లు ఎరబోసుకుని హో అని. నువ్వు మీ అబ్బాయి ఏమో దీపారాధన చేస్తాడేటి? మీ అబ్బాయి కొబ్బరికాయ కొడతాడేటమ్మా అని అడిగేవాళ్ళు మా అమ్మని. భయంకరమైన విగ్రహారాధన అంటే దేవుడికి మంట. రెండోది, 22 ఏళ్ళ వయసులోనే భయంకరంగా చక్కగా మంచి చెడ్డ అలవాట్లన్నీ చేసుకున్నా. 22 ఏళ్ళకి చెడిపోయింది నా జీవితం. యవన వయసు న్యాయశీనం, సర్వన్యాయశీనం. ఇలాంటి కొడుకు పుట్టకూడదురా బాబు అని మా అమ్మగారిని మా నాన్నగారు అనుకునేలాగా, ఇంకా చెప్పాలంటే ఓపెన్గా, మా నాన్న ఉరేసుకుని చనిపోయారు అప్పుల వల్ల. దానికి ఇండైరెక్ట్గా కారణం నేనే, ఇండైరెక్ట్గా ఒక హంతకుణ్ణి. కానీ ఈరోజు నా దేవుడు ఊరేగిస్తుంటే పిచ్చి పట్టేస్తుందండి. నా గతం నా దేవుడు తెలీదా? ఈ లోకం అంతా వెలివేసింది కదా నన్ను. కనీసం 22 ఏళ్ల వయసులో మా నాన్న చనిపోయినప్పుడు నాకంటూ ఒక్కరు లేరండి. ఒక్క వ్యక్తి కూడా ఆదరించేవాడు కానీ, బలపరిచేవాడు. అయిపోయిందిరా మంచిగా ఉండని కానీ ఒక్కళ్ళు ప్రోత్సహించలా. చివరికి మా సొంత అత్తయ్య భర్త, మామయ్య, మా డాడీ వాళ్ళ చెల్లి మొగుడు
రే అని దూరం నుంచి టవల్ ఇసిరాడు అంటే అక్కడ కార్యక్రమాలు చేయాలి, పంతులు గారు ఉంటాడు. నిన్ను ముట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదురా. అది ఎప్పటికీ 22 ఏళ్ల కిందట సన్నివేశం నా గుండెల్లో ఉందండి. నాలాంటి నీచుణ్ణి దేవుడు ఇంతగా ఆశీర్వదించారంటే, నాలాంటి చెడిపోయినోడిని, బలహీనుణ్ణి ఇంత బలమైన సేవకుడిగా మార్చుకున్నారని పిచ్చి పట్టేస్తుందండి నా దేవుణ్ణి బట్టి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నువ్వు పాత జీవితం ఎంత రోతదైనా పర్వాలేదండి, నువ్వు ఎంత చెడిపోయినా పర్వాలా, ఎన్ని మటలు చేసినా పర్వాలా, నువ్వు మారు మనస్సు పొందితే చాలు ప్రపంచాన్ని చూపిస్తారు నా దేవుడు. నువ్వు మారు మనస్సు పొందో, నీ బలహీనతలు ఎగిరిపోతాయి యేసు నామములో. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ లోపం నీలో ఉందో దానిని బట్టి నువ్వు మారు మనస్సు పొందో, అంచెలంచెలుగా అభివృద్ధి చూసి నీకు రోజు రాత్రి నిద్ర పట్టక కన్నీటి బాష్పాలు వచ్చేస్తాయండి. నా దేవుడి ఆశీర్వాదం ఇవ్వటం మొదలు పెడితే అది మామూలుగా నువ్వు అనుకున్నంత ఏది చిన్న చితకగా ఉండదో. నా దేవుడు నాకు చెప్పిన మాట, ప్రార్థనలో చెప్పిన మాట, ఇప్పుడేలా అయిపోతున్నావు నాన్న, ఇది శాంపిల్ మాత్రమే అన్నారు నా దేవుడు. ఇక ముందు ఇంకా నేను వాడుకోబోతున్నాను, ఇదే తట్టుకోలేకపోతున్నాను ప్రభు అంటే నా ప్రేమను ఎవడో భరించలేడు నాన్న ఈ భూమి మీద. అంత గొప్ప దేవుణ్ణి కలిగి, అంత గొప్ప ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి ఈరోజు శాపాలతో ఉండటం ఏంటండి? సేవకుల అభివృద్ధి ఏది? అభిషేకంలో అభివృద్ధి ఏది? అన్నిట్లో అభివృద్ధి కనబడాలి కదా, మనకి తేటగా కనబడాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. అరే మీ అభివృద్ధి చూడాలిరా, లోకం చూడాలి, మీ ఆశీర్వాదాన్ని ప్రజలు చూడాలి, వాళ్ళు చెప్పుకోవాలి మన దేవుడు గొప్ప దేవుడు అని. అబ్రహాం దగ్గరికి వచ్చి, నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వు మహారాజుగా ఉన్నావు మా మధ్యలో. అబ్బబ్బబ్బా ఏం దేవుడు అండి బాబు. దేశంగా దేశం వెళ్ళిపోతే దేవుడు మాటకి లోబడినందుకు, దేవుణ్ణి సంతోషపెట్టినందుకు శత్రువులు ఎదుట దేవుడు అబ్రహాంని ఎలా ఆశీర్వదించారు? నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావయ్యా అబ్రహామా. మనకు మాత్రమే భూలోకంలో, పరలోకంలో, 2 లోకాల్లో ఆశీర్వాదం మనకి దక్కిందండి, ఆ భాగ్యం దేవుని ప్రజలకి. కాబట్టి నేను త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. 1 సమూయేలు 10:1. అప్పుడు సమూయేలు తైలం బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నారు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. సౌల్ని దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించబడినప్పుడు సౌలు స్థితి ఏంటి చెప్పండి దయచేసి ఫాస్ట్గా. చిన్న గోత్రికుడు, సామాన్యమైన వ్యక్తి, తనే తట్టుకోలేకపోయాడు. నిజంగా అబద్ధం చెప్పట్లేదు, గొప్పదీసి మీరేమీ నాటకలాడతలేదు, మీరు అసలు గొప్ప దైవజనులు బాబు, మీ పక్కన కూర్చుంటాను కూడా మాకు అర్హత లేదు బాబు, నేనే పాటివాడిని, నా కుటుంబం ఏ పాడిది, నా గోత్రం ఏ పాడిది అని ఓ పెద్ద మంత్రాలు చదివేశాడు. సూపర్. అరే ఏదైతే ఏంది, నీకు ఎందుకు కృప దొరికింది, హ్యాపీగా ఎంజాయ్ చేయి, రాజుగా అయిపో, పండగ చేసుకో. రాజు అంటే మాటలా, బంగారం, వెండి, వజ్రాలు, రథాలు, ఓహోం అని చెప్పో. ఇక ఎంతసేపు చెప్పచ్చు రాజుగారి గురించి. నేను మీ ఊళ్ళో రాజుగారి గురించి కాదు చెప్పింది, మీ ఊళ్ళో రాజుగారికి అన్ని అప్పులే, ఆ రాజుగారి గురించి చెప్పింది. పేరు రాజు అని చెప్తారు, వీడికి సమాధానాన్ని పెట్టుకుంటారు, మన వాళ్ళకి సమాధానం ఉండదు. శాంతి అని పెట్టుకుంటారు, శాంతి ఉండదు మన వాళ్ళకి. రాజుగారిని పెట్టుకుంటారు, ఈడ 10 రూపాయల కోసం వెళ్తూ ఉంటాడు రాజుగారు అడుక్కుంటానికి. ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు అభిషేకించి ఒక గొప్ప రాజుగా చేశారు. అయ్యగారు కొంతకాలం సూపర్ చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాడు. కొంతకాలం తర్వాత వచ్చింది మాయరోగం. మీకు తెలుసు కదా, ఫాస్ట్గా చెప్పేస్తాను చూడండి. కొంతకాలం తర్వాత పడిపోయాడు, అమాలేకుల విషయంలో తప్పు చేశాడు, తిరుగుబాటు చేశాడు. ఒరే బాబు, రాజుగా ఉన్నప్పుడు చూడండి ఎంత దారుణంగా ఉంటుందంటే, రాజుగా ఉండి కోట్ల ఆస్తి ఉండగా అమాలేకుల దగ్గర నా చిన్న నచ్చినాయంట అయ్యగారికి. ఈ నాశనం అయిపోయాడు ఆల్రెడీ. ఏసావు గారు చిక్కుడుకాయ కూర అంట, అది చికెన్కైనా బాగుండేది. దరిద్రం, చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వ పక్కన పెద్ద పెద్ద విషయాలకి పడిపోయిన అర్థం ఉంటుంది. చిన్నదానికి మావాడు చచ్చిపోయాడండి. ఎలా చచ్చిపోయాడు? లారీ కింద పడి చచ్చిపోయాడు అనుకున్నా, కానీ సైకిల్ కింద పడి చచ్చిపోయాడండి. చిని బతుకు ఇంకెప్పుడు చెప్పమాకరా, ఎవరికి చెప్తే అసహ్యంగా ఉంటుందిరా. ఒక పెద్ద లారీ వచ్చి టక్కు గుద్దేసినంటే ఏదో సానుభూతి ఉంటుంది, కానీ సైకిల్ కింద పడి చచ్చిపోయాడా? ఆ సైకిల్ కూడా పాత సైకిల్ అండి, కొత్త సైకిల్ కాదు, హీరో సైకిల్ కాదు అది. అలా ఉంటాయి. అలా మన దేవుని ప్రజలు చేసే చిన్న మిస్టేకుల వల్ల పెద్ద పెద్ద ఆశీర్వాదాలు పోతాయండి. ఈ సౌలుని చూసినా, ఏసావుని చూసినా మనకి చిన్న వాటిని బట్టి పెద్ద పెద్దవి పోగొట్టేసుకున్నారు. అవునా కదా? ఆకాను గారు ఎంత తీసుకెళ్ళాడు? కొంచెం దాచుకున్నాడు. గెహజీ ఆ కొద్దిగా వస్తువులు తీసుకెళ్ళాడు. జీవితం అంతా ఆశీర్వాదమే. కొంతకాలం ఆగి ఉంటే ఆ కొద్ది కోసం మొత్తం పోగొట్టేసుకున్నారండి. సేమ్ ఇప్పుడు మనల్ని కూడా అంతే. పొద్దున్నే యేసుప్రభువారు నీకేం కావాలి నా కుమారుడు, ఇదిగో ఒక 1 కోటి రూపాయలు ఇద్దాం అనే లోపల ఆడు ముందు రోజు 10 రూపాయల దగ్గర మోహం చేస్తాడు ఎవడను. అబ్బా, రేపు పొద్దున వచ్చి ఇంటికి వచ్చి నీకు 1 కోటి రూపాయలు ఇచ్చేద్దాం అనుకున్నాను రా, రాత్రి పాడు చేసుకున్నావు కదరా 10 రూపాయల కోసం. అలా ఉంటాయి మన వైఖరి. జాగ్రత్త పడండి. అందుకనే దేవుడు చెప్పారు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండండి.
ఇప్పుడు చూడండి, సౌలు మొత్తం మీద దైవజనుడు వెళ్ళాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి దేవుడు ప్రేమించి దైవజనుడు పంపించారు, సౌలు దగ్గరికి కూడా దైవజనుడు పంపించారు. బాబు ఎందుకే ఇలా చేస్తావు, రాత్రి అంతా ఏడుతున్నారు దేవుడు, ఏంటి నేను ఏమైనా చేశానా, వీళ్ళు చేశారు, సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. సాకులు చెప్పాడు, దైవజనుడు నచ్చల, మండిపోయింది. దావీదు దైవజనుడు వచ్చినప్పుడు అవకాశాన్ని వాడేసుకున్నాడు, ఒప్పేసుకున్నాడు చక్కగా. సౌలు పోగొట్టేసుకున్నాడు. దైవజనుడి దగ్గర ఒప్పుకోలేదు, తర్వాత దేవుడి దగ్గర ఒప్పుకోలే, మారు మనస్సు పొందల. అందుకని ఏం జరిగింది, తన రాజ్యం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అందుకని ఏం జరిగింది, తను దేవుని ఆత్మ కలిగినోడు దెయ్యం పట్టినోడుగా ప్రవర్తించి దెయ్యం వచ్చేసి పట్టేసింది. మనం గనక పడిపోయినప్పుడు లెగకపోతే, సేవకులైనా విశ్వాసులైనా తప్పు చేసినప్పుడు, అది ఏదో రకంగా ఏదో విషయంలో మనం పడిపోతే, దేవుని దృష్టికి పాపం చేస్తే, అది మనం గుర్తించకపోతే, దేవుడిచ్చిన సమయంలో మారు మనస్సు పొందకపోతే ఖచ్చితంగా మన సేవ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, మన పరిచర్య వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, మనకి రావాల్సిన విశ్వాసులు దేవుడు వేరే వాళ్ళకి మళ్ళించేస్తారు ఆయన. అదే కదండి నాకు ఎంత బాధగా ఉంటుందంటే, సమూయేలు ఇచ్చి అంటాడు, అరే నీకు తరతరాలుగా నీ తర్వాత తరాలు కూడా రాజుగా ఇచ్చారా నీకు కృప, నువ్వు ఒక్కడవే కాదురా, నీ తర్వాత తరంలో కూడా రాజు ఉంటాడంటరా, అటువంటి దాన్ని పోగొట్టుకున్నావు, చిన్న విషయంలో పోగొట్టేసుకున్నావు కదరా. కనీసం నేను వచ్చినప్పుడైనా ఒప్పుకొని ఉంటే నేను వెళ్ళి మొరపెట్టేవాడిని కదరా, మారాడు ప్రభు అని. అయ్యగారు మారలేదు. ఈ రోజుకి ఆ కఠినత్వంతోనే చాలా మంది ఉంటున్నారు. అదే శ్రమల్లో ఉన్నా, దెబ్బల్లో ఉన్నా, శాపంలో ఉన్నా, అభివృద్ధి లేకపోయినా నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేను సేవకుడు, నేను ఒప్పుకునేదండి పాపం చండాలంగా. ఆ సౌలు మనసే, లేదా సౌలు మారు మనసు, నిజమైన మారు మనసే చెప్పండి. దావీదా నువ్వు నాకంటే నీతిమంతుడు అయ్యా, గుడ్ బై, గుడ్ నైట్ అంటాడు. మళ్ళీ రెండో రోజు, ఏంట్రా మనం ఎక్కడున్నాం, పదండి తరుముదాం. ఏం మారు మనసు అది? ఈరోజు కూడా చాలా మంది చేసిన తప్పే చేస్తూ మళ్ళీ మేము ఒప్పుకున్నాం, చేసాం, మళ్ళీ చేసి, ఏంటంటే అదేం బతుకండి? సౌలు మనసు అది. దావీదు మనసు ఉండాలి. దావీదు తప్పిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, మళ్ళీ జీవితంలో తప్పు చేయలేదు. సౌలు చేసిన తప్పే ఆరాధన మానేస్తారు, దైవజనుని ఏడిపిస్తారు, దైవజనుడి గురించి నలుగురు చెడ్డ మాటలు చెప్తారు, మళ్ళీ మామూలే దైవజనుడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ మా దైవజనుడు తేడా, మా పాస్టమ్మ తేడా. ఇంకా నీ బతుకింతేనా, మారదా? ఇంకా నువ్వు మారలేదనుకో, దేవుడిచ్చిన సమయంలో నీ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడకపోతే, మారు మనస్సు పొందుకోకపోతే సౌలుకు పట్టిన గతే పట్టిద్ది. నీ ఆశీర్వాదం వేరే వాడికి వెళ్ళిపోద్ది, నీ పరిచర్య వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా జాగ్రత్త పడండి. లాస్ట్ వ్యక్తి చూపించి నేను ముగిస్తాను ఫాస్ట్గా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-4. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏమనగా చివరి పేరు ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. అందరూ ఇప్పుడు మీరు అడగచ్చు, యేసు ప్రభు దేవుడు కదండి, సృష్టికర్త కదా, మొత్తం అన్నీ తెలుసు కదా, యూదా ఇస్కరియోతుకు ఎందుకు మరి శిష్యరకం ఇచ్చారు అని అడగచ్చు. నాకేముంది, 1 కొరింథీయులో ఏముంది, 1వ అధ్యాయంలో ఎవరిని పిలుస్తా అన్నారు దేవుడు? నీచులను, తృణీకరించబడిన వాడిని. 5 గ్రూపుల్లో ఉన్నాడు యూదా ఇస్కరియోతు కూడా. ఆయన ప్రేమ లాంటిది, ఆయన కృప లాంటిది, దాన్ని నిలబెట్టుకుంటామో పోగొట్టుకుంటామో అన్నది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి పేతురే మంచోడు కాదు, పేతురు పాపాత్ముడే, యూదా ఇస్కరియోతు పాపాత్ముడే. మనం చూసే కొనం జాగ్రత్త చూసుకోవాలి. ఇద్దరు పాపాత్ములే, ఇద్దరిని శిష్యులుగా పిలిచారు, ఇద్దరికి సమానమైన అభిషేకాల వరాలు ఇచ్చారు. 12 మందిని పిలిచి దెయ్యాలను నిలగొట్టండి, చచ్చిపోయిన వాళ్ళని లేపండి, కుష్ఠరోగులను శుద్ధి చేయండి అని చక్కగా సమానమైన వరాలు ఇచ్చారు. కానీ కొంతకాలం తర్వాత పేతురు పడిపోయి లేచాడు, యూదా ఇస్కరియోతు పడిపోయాడు కానీ లేగలేదు. అదే తేడా. యూదా ఇస్కరియోతు పడిపోయాడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడకుండా ఏదేదో చేసి, ఎన్ని ఎందుకు ప్రయోజనం చెప్పండి? నువ్వు ఎవరి దగ్గరకో, అత్త దగ్గరికి వెళ్ళి, అక్క దగ్గరికి వెళ్ళి, బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఏడుతో, లేకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నా జీవితం నాశనం అయిపోయింది, నా మొగుడు కొడుతున్నాడు, నాకు అప్పులు, నాకు రోగాలు, దేవుడి దగ్గర ఏడితే నీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది? కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి ఎంత కన్నీరు కారితే నీ విలువైన కన్నీరు వేస్ట్ అయిపోద్ది. మనవాడు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దగ్గరికి పశ్చాత్తాపం, వాళ్ళ దగ్గర ఎందుకు? దేవుడి దగ్గర మాత్రమే పశ్చాత్తాపడాలి, దేవుడి దగ్గర కన్నీరు కార్చాలి. ఈరోజు చాలా మంది అలాగే ప్రణాళికలోంచి తప్పిపోయారు. సౌలు గురించి చెప్తున్నా ఒక మాట. సౌలు మారు మనసు పొందుకోలేదు కాబట్టి కొంతకాలం తర్వాత ఏమైందో తెలుసా? భలే ఉంటుంది, రాసి ఉంటుంది బైబిల్లో. ఊరిమి ద్వారా కానీ, కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ దేవుడు అతనితో ఏమీ చెప్పలేదు. చివరికి ప్రవక్త ద్వారా కూడా. ఈరోజు నేను చెప్పగలను, మొదట్లో సేవకులు చాలామంది తీర్మానంతో మొదలుపెట్టిన వాళ్ళు, చాలామంది గట్టి సమర్పణతో సేవకి వచ్చిన వాళ్ళు, అభిషేకం ఉన్నవాళ్ళు, దర్శనం ఉన్నవాళ్ళు, ఈరోజు ఆ దర్శనం లేదు, ఈరోజు ఆ భారం లేదు సేవకులు కొంతమందికి, ఈరోజు ఆ మంట లేదు. పడిపోయారు, ఎక్కడో పడిపోయారు కాబట్టి చల్లారిపోయారు, ఎక్కడో పడిపోయారు పాశ్రమలో, ఎక్కడో విశ్వాసులు పడిపోయారు, తప్పిపోయారు.
లేకపోతే మొదట్లో ఉన్న ఆసక్తి ఏది, మొదట్లో ఉన్న మంట ఏది? మొదటి కంటే ఇప్పుడు ఎక్కువ కృప పొందుకున్నావు, ఇంకా ఎక్కువ కాలం బతుకుతున్నావు, నువ్వు ఇంకా ఎక్కువ కాలం పొందుకున్నావు, మరి ఇంకా పెరగాలి కదా మంట. ఏమంటారు? కానీ ఎందుకు? ఆ మారు మనసు అనుభవం లేకే దానికి మళ్ళీ ఏదేదో పెట్టుకుంటారు పేర్లు, దానికి ఏదేదో అంటారు. ఏమంటారు? ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు, నా సేవ ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు తెలియదు, నా జీవితం ఎందుకు ఇలా ఉంటుందో తెలియదు, 20 ఏళ్ళైనా నా బతుకు మారు మనసు ఉండదు, 2 రోజులున్న మనసు 2 రోజులు ఉండదు. దైవజనం కనబడినప్పుడు ఈ రోజు నుంచి అన్నయ్య ఈ రోజు తీర్మానం చేసుకున్నాం, అంతే 4 రోజుల తర్వాత చల్లారిపోతారు. ఎంతమంది పక్కకి వెళ్ళిపోయారో నాకు తెలుసు. ఎంతమంది విశ్వాసులు స్టార్టింగ్లో రోషంగా తల్లిదండ్రులు ఎదిరించి బాప్తిసం పొందిన వాళ్ళు ఈ రోజు చల్లారిపోయారు, సేవకులు చల్లారిపోయారు, విశ్వాసులు చల్లారిపోయారు. మంట లేదు, ఎన్ని వాక్యాలు వింటున్నా చచ్చిన శవాలాగానే ఉంటున్నారు. ఎందుకు అంటే నువ్వు పడిపోయావు, ఆత్మలో చచ్చిపోయావు, నీకు దేవుడు సహాయం చెయ్యట్లేదు. నువ్వు ఏ విషయంలో పడిపోయావో, ఎన్ని విషయాల్లో పడిపోయావో అవి గుర్తు చేసుకొని గ్రహించి అయ్యో అని గుండెలు బాదుకుంటూ యెషయాలాగా నువ్వు ఒప్పుకొని కన్నీరు విడిస్తేనే నీకు ఆ విషయంలో దేవుడు మారు మనసు ఇచ్చి అప్పుడు నీకు మళ్ళీ పాత ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ దేవుడు నీకు ఇచ్చేస్తారు. మళ్ళీ నీకు తప్పిపోయిన కుమారుని చూస్తే నాకు వస్తాండి ఉద్యమం. దరిద్రుడు చెడిపోయినడు పరువు తీసేశాడు, డబ్బు పాడు చేశాడు, పరువు తీసేసి వెళ్ళిపోయి ఒక్క మాట తండ్రి క్షమించి తండ్రి, అరే ఎవరక్కడ ఉంగరం తీసుకురండి, ఎవరక్కడ వస్త్రం, ఈడికి ఉంగరం ఏంటి, ఈడికి వస్త్రం ఏంటండి అసలు? నాకు అర్థం కాదు, అదేం పిచ్చి ప్రేమ దేవుడిది. ఆడు పాపం ఒప్పుకున్నాడు, పాపం ఒప్పుకుంటే మాత్రం ఇచ్చేస్తావా ఉంగరాలు? ఆ విషయం తెలుసుకుని ఉంగరాలు సంపాదించుకోవచ్చు తల్లి. ఎందుకమ్మా రోల్డ్ పెట్టుకుని వస్తున్నారు? పాపం ఒప్పుకుని ఉంగరాలు తీసుకోండి, చక్కగా ఖజానాకి వెళ్ళండి. చక్కని అవకాశం ఇస్తే ఒప్పేసుకుని ఆశీర్వాదం పొందేసుకుని. చూడండి, ఒప్పేసుకున్నాను, మొత్తం కప్పేసుకున్నాను, ఒప్పేసుకున్నాను, లప్పేసుకున్నాను దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు నా పేరు ఒకప్పుడు అనిల్ కుమారు, సేవలోకి వచ్చిన దేవుడు పెట్టిన పేరు ప్రేమదాసు. అనిల్ కుమార్ సౌలు, ఇప్పుడు నేను పౌలు, అప్పుడు యాకోబు, ఇప్పుడు నేను ఇశ్రాయేలు. సూపర్ మ్యాచింగ్. అలా చెప్పుకోవడానికి ఎంత ఆనందం. మా అమ్మ మా చెల్లి గర్వపడుతున్నారు. నా అన్నయ్య నిన్న మీటింగ్ జరిగింది మా చెల్లెల ఇంట్లో. అందులో వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ వచ్చి, వాళ్ళు బాగా హై రేంజ్ ఫ్యామిలీ అనమాట. మీ అన్నయ్య నిజంగా మీ అన్నయ్య? నిజం. ఇప్పుడు ఏంటి బర్త్ సర్టిఫికేట్లు అవన్నీ సర్టిఫికేట్ తీసి చూపించాలా మా అన్నయ్య నన్ను? అలా నిజంగా మీ అన్నయ్య ఎలా ఉంటుంది? నాకు అప్పుడు నా హృదయం ఎలా ఉంటుంది? ఒకప్పుడు నన్ను చూసే ఇదిగో ఈడే ఇలాంటి పుట్టకూడదు, ఇలాంటి దరిద్రుడు, ఇలాంటి చెడిపోయినోడు అన్న ఆ లోకమే ఈరోజు ఇతడు నీ అన్నయ్య, ఇతడు నీ కొడుక. ఎంత గొప్ప వ్యక్తమ్మ, ఎంత ఆశీర్వదించబడ్డా. నువ్వు నీ జన్మధన్య ఆనందానికి అవదలేవు, పిచ్చిపెట్టేసి. అందుకనే ఇంకా పనిచేయాలి, నా దేవుడిని ఇంకా సంతోషపెట్టాలి, ఇంతగా నన్ను ప్రేమిస్తున్న నా దేవుని రాజ్యం కట్టాలి. కంకణం కట్టు. నేను ముగించేస్తున్నా 2 మాటలు చెప్పి. ప్రియ దేవుని పిల్లారా, మీరు ఎలా ఉన్నారు? దావీదు వలె పేతురులాగా ఉన్నారా, లేక పడిపోయి కూడా లెగటానికి ఇష్టపడని సౌలులాగా యూదా ఇస్కరియోతులాగా ఉన్నారు? దావీదు పడిపోయాడు, దారుణంగా పడిపోయాడు, పేతురు పడిపోయాడు. వాళ్ళు లేచి మళ్ళీ వాళ్ళ మార్గంలోకి, వాళ్ళు చక్కగా దేవుని మార్గంలోకి వెళ్ళిపోయారు. మీరు ఇంకా అక్కడే ఉంటే, మళ్ళీ మీరు మారు మనసు పొందకపోతే ఎట్టి పరిస్థితిలో దేవుడు మీకు కృప చూపించరు, దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వరు, మంచి రోజులు మీరు చూడలేరు. ఇదే బ్రతుకుతో సౌలులాగా కొంతకాలంలో చచ్చిపోతారు. మళ్ళీ సౌలు చూడాల మంచి రోజులు, జీవితాంతం అవమానం, దెయ్యం, అవమానం, బాధలు. ఇదే మీ జీవితం కూడా ఎలా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ ప్రేమ పొందుకున్నప్పుడు, ఎక్కువ కృప పొందుకున్నప్పుడు ఎక్కువ కష్టపడాలి. మరి నా జీవితంలో నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నానంటే, నా దేవుడు నా పట్ల చూపించిన ప్రేమకి కృతజ్ఞతగా నేను ప్రజలకి ఉపయోగపడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా ప్రయాసపడాలి. ఎందుకంటే పేతురు గుర్తు చేసుకుంటున్నాడు, నాకు ఇంత స్థాయి ఇచ్చాడు, ఇంత స్థానం ఇచ్చాడు. ఈరోజు నా హెల్త్ బాగోదు, నాకు రోజుకి నేను 10 టాబ్లెట్లు వేస్తాను. 10 టాబ్లెట్లు అండి. 44 వయసు. 2 ఏళ్ల కిందట నాకు బ్లడ్ క్లాట్ అయింది, తర్వాత దాన్ని బట్టి షుగర్ వచ్చింది, గ్యాస్ ట్రబుల్ ఉంది. రోజు 10 టాబ్లెట్లు. పొద్దున 5ంటికి మొదలు పెడతా టాబ్లెట్లు 2, తర్వాత మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి పడుకునే. పొద్దున మొదలుపెట్టి రాత్రి దాకా 10 టాబ్లెట్లు వేసుకుంటా. కానీ టాబ్లెట్లు వేసుకోని వాడికంటే ఎక్కువ కష్టపడతాను నేను, ఎక్కువ ప్రయాసపడతాను, ఎక్కువ పరిచయం చేస్తున్నాను. నా దేవుడు ఆరోగ్యం అవన్నీ దేవుడికి ఎందుకు? మనం నిలబడితే ఆయన ఎలాగైనా వాడుకుంటారు, ఎంత బలహీనుడైనా వాడుకుంటారు. నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చెప్పగలరా మీరు? నేను పడిపోయాను, ఈరోజు నాతో మాట్లాడారు ప్రభువా, ఎందుకు నా సేవ అభివృద్ధి అవ్వట్లేదో, ఎందుకు నా జీవితం ఆశీర్వాదంగా లేదు, నా కుటుంబం ఎందుకు రక్షించబడట్లేదు, నేను ఎప్పటికీ ఇలాగే ఎందుకుంటున్నానో అర్థమైంది ప్రభువా అని చెప్పగలరా? చాలామంది ఇక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను దేవుడు చూపిస్తున్నారు. చాలామంది అలాగే ఉన్నారు. అందుకే ఈ వాక్యం ఇక్కడ దేవుడు సిద్ధపరిచారు. అందుకే ఈరోజు ఇక్కడ మాకు తీసుకొచ్చి ఈ మీటింగ్ ద్వారా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు
సౌల్లాగా ఉన్నావు, పడిపోయి యూదా ఇస్కరియోతులాగా ఉన్నావు. అందుకే నీ పట్ల ప్రణాళిక నెరవేర్చబడట్లా, నీ పట్ల దేవుని ఉద్దేశాలు జరగట్లా. నువ్వు ఆశీర్వదించబడాలి, గొప్ప వ్యక్తి అవ్వాలి, ప్రజలకి నువ్వు దీవెనగా ఉండాలి, ప్రజలకు ఆశీర్వాదంగా ఉండాలి. అది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం అది. కాబట్టి ఈరోజు దయచేసి గట్టిగా, ప్రభా ఈ రోజు నుంచి మీ పాదాలు పట్టుకుని ఏడుస్తాను, నా లోపాలన్నీ మీ దగ్గర కనిపెడతా, నేను అవి ఒప్పుకుంటాను, త్వరగా విడిచిపెట్టి మారు మనసు పొందుతాను ప్రభువా అని చెప్పగలరా? కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఆమేన్. ప్రతి ఒక్కరితో ప్రభా ఒక్కసారి అయ్యో అని పశ్చాత్తాపాత్మ రిలీజ్ చేస్తున్నారు. ఆమేన్. సేవకులకు పశ్చాత్తాపాత్మ రిలీజ్ చేస్తున్నారు. ఆమేన్. విశ్వాసులకు పశ్చాత్తాపాత్మ రిలీజ్ చేస్తున్నారు. ఆమేన్. అయ్యో అని గుండెలు బాదుకునే ఆత్మ తండ్రి, ఆమేన్. ప్రలాపించే ఆత్మ తండ్రి, ఆమేన్. ప్రభా మూలుగుల ఆత్మ రిలీజ్ చేస్తున్నా తండ్రి. ఆమేన్. పాపాన్ని కన్నీటితో ఒప్పుకోల ఆత్మ రిలీజ్ చేస్తున్నా. ఆమేన్. అయ్యో నా దేవుణ్ణి దుఃఖపెట్టానే, అయ్యో నా దేవుణ్ణి మోసం చేశానే, అవును ప్రభు. అయ్యో నా దేవుణ్ణి ఏడిపించానే, అవునయ్యా. నమ్మక ద్రోహం చేశానే, అయ్యో బాధ్యతగా నేను లేనే, నేను నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నానే, దేవుణ్ణి మనుషుల్ని బాధ పెట్టాను నేను అని గ్రహించి ఒప్పుకునే ఆత్మ దయచేయండి. ఆమేన్. లోతైన పశ్చాత్తాపం రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్. గుండె పగిలే అంత పశ్చాత్తాపం రగులుకొనుగా, ఆమేన్. కన్నీరు ధారాళంగా వచ్చునుగా, ఆమేన్. నాకు నేనే అడ్డుగా ఉన్నా, నా కుటుంబానికి నేనే అడ్డుగా ఉన్నానని గ్రహింపు దయచేయండి ప్రభువా. ఆమేన్. అయ్యా పేతురు వలె మారు మనసు పొందే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆమేన్. అలాగే దావీదు వలె మారు మనసు పొందే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆమేన్. అయ్యా 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 త్వరలోనే వీళ్ళందరూ గొప్ప కార్యాలు చూడాలి ప్రభు. ఆమేన్. వీళ్ళందరూ పరిపూర్ణ మారు మనసు పొందాలి, ఆమేన్. గొప్ప సేవ చేయాలి, సేవకుల అభివృద్ధి చెందాలి, విశ్వాసుల అభివృద్ధి చెందాలి ప్రభు. ఆమేన్. ఈ మీటింగ్ వ్యర్థమవకూడదు ప్రభు. ఆమేన్. మీ చిత్తంలో ఏర్పాటు చేయబడిన మీటింగ్ దాన్ని అవునయ్యా. ఆమేన్. ప్రభు అందరం మీ గాయపడిన అసలు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరచమని. సేవకులు ఎంతో శ్రద్ధగా విన్నారు ప్రభా. చాలా తగ్గింపు కలిగిన సేవకులు ఇక్కడ చూసేంత మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ మంచి మనసును బట్టి, వాళ్ళు వినే శ్రద్ధను బట్టి బహుగా మీ పాదాలకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. సేవకుల్ని ప్రత్యేకంగా అభిషేకించండి, ఆమేన్. ఆత్మతో నింపండి, రోషం కలిగిన సేవకులుగా పేతురు వలె పౌలు వలె పశ్చాత్తాపడుతూ ఒప్పుకుంటూ సేవ చేసే కృపను గ్రహించమని ఆమేన్. అందరిని మీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటూ యేసే పరిశుద్ధమైన నామమున పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.